మొత్తం మీద కులగణనలో పాల్గొన్నటువంటి మీరు బీసీ ద్రోహులే అని చెప్పేసి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేసిండు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే కల్వకుంట్ల కవిత ఒక్కతే ఆమె పాపం కులగణనలో పాల్గొన్నది, ఆ విషయంలో ఓకే. అయితే ఎందుకంటే ఆమె ఒక బీసీ ఉద్యమాన్ని అంటే బీసీల కోసం మేము పాటుపడుతున్నామని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేసింది, ఓకే. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు కూడా ఇప్పటి వరకు కులగణనకు సహకరించలేదు, కులగణనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వలేదు. కాబట్టి మీరు బీసీ ద్రోహులు. ఎందుకంటే బీసీలకు ఒక మంచి చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు 100% ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఎందుకనంటే మనం మీ బీసీలకు మంచి చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, లంగకథలు, గొర్రెలు, బర్రెలు ఇటుంటేనట్లు లెక్కలు. ఆ గొర్రెలు బర్రెలు కాదురా బాబు, మాకు అంటే బీసీలకు కావాల్సినటువంటి వాటా ఏందో రావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వాటా ఏందో తేలాలి. ఇప్పటి వరకు అన్యాయం జరిగింది, 100% వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కానీ, తర్వాత కేటీఆర్ కానీ, ఇక్కడ హరీష్ రావు కానీ ముగ్గురు ఇంకా కొంతమంది వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇప్పటి వరకు కులగణనకు వివరాలు ఇవ్వలేదు. వివరాలు ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ బీసీలకు మంచి జరుగుతుంటే వాళ్ళు ఒక ఇట్లా పుల్లేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారనమాట. 100% తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, తర్వాత అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళే వీళ్ళు. ఎందుకనంటే బీసీలకు సంబంధించి 34% స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 18%కి కుదించినటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం. గతంలో వాళ్ళే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే ఆడాడ సర్పంచులు కనిపిస్తారు, ఎక్కువ ఎంపీటీసీలు కనిపిస్తారు బీసీ వాళ్ళు, తర్వాత ఇక్కడ జెడ్పీటీసీలు కనిపిస్తారని చెప్పేసి వాళ్ళందరినీ ఖతం చేసేటువంటి కార్యక్రమం చేపట్టిండు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. అయితే 34% ఉంటే అరే వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నాయన అని చెప్పి దాన్ని తీసుకొచ్చి 18% ఖతం చేసిండు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మేము చెప్పినటువంటి మాటను అమలు చేసి తీర్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా కరాఖండిగా చెప్తా ఉంది. బీసీలకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే అన్యాయానికి గురైనరో వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం నిజంగా కూడా అభినందనీయం. ఇది గొప్ప విషయం. అంటే నిజంగా ఏంటంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు ఇంకా అణచివేతకు గురవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కులగణన చేయడం ద్వారా ఎవరెంతో వాళ్ళకంతే వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అయితే దీనికి సహకరిస్తలేదంటే వీళ్ళ కథ ఇట్టున్నది. ఆ తర్వాత నిన్న పెద్దపల్లి జిల్లాకి సంబంధించి వరాల జల్లు ఒక 1000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, తర్వాత ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. యువ వికాసానికి సంబంధించి అక్కడ నిన్న కరీంనగర్ నుంచి వస్తున్న మొత్తం అంటే పోలీసులు అంటే ఒక 500 మీటర్లకు పోలీసు, తర్వాత 400 మీటర్లకు మొత్తం కూడా ఎంత అంటే ఎందుకంటే మొన్ననే ఇక్కడ సేవలో పోలీసులు. అయితే విషయం ఏంటంటే మొన్ననే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో ఏటూరు నాగారం దగ్గర అందుకని కొంతవరకు భద్రతా ఏర్పాట్లు చేసినట్టున్నారు. రాత్రి 9 ఎన్కౌంటర్ అంటే గుర్తొస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు సూర్యాపేటలో కానీ, నకరేకల్లో కానీ మంచి లీడర్లను లేపేద్దామని ఓ పెద్ద కుట్ర జరుగుతుంది. అది శనార్థిలో చూపిస్తాం ఏంది కథ కుట్ర అని. ఎంత వేరే నడుస్తుందంట కదా. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఇట్లా ఉంటే మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు క్లియర్గా తేలిపోయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి కానున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే ఉప ముఖ్యమంత్రులుగా ఇక్కడ ఏక్నాథ్ షిండే అంటే శివసేనకు సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే, ఆ తర్వాత ఇక్కడ అజిత్ పవార్ ది క్లారిటీ వచ్చింది కానీ ఏక్నాథ్ షిండే శివసేనకు సంబంధించి క్లారిటీ రాలేదు. ఎందుకంటే మేమే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి శివసేన అడుగుతా ఉంది. తర్వాత అక్కడ ఏక్నాథ్ షిండే అడుగుతా ఉన్నాడు. 2.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉంటుంటే 2.5 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉంటాం, ముఖ్యమంత్రిగా ఉంటాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఇక క్లారిటీ రాలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం తేలిపోయింది అక్కడ మహారాష్ట్రకి. ఇట్లా ఉంటాయి ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలో వాళ్ళ పర్యటన మాత్రం కొనసాగుతుంది. ఇటు చిరంజీవులు సార్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇక్కడ అర్జున్ జానన్న, ఇక్కడ మొత్తం మీద సంఘం సూర్యారావు,
వీళ్ళ పర్యటన మాత్రం కొనసాగుతుంది. నిన్న రాత్రి జేఎన్ఎం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ప్రతి దగ్గర ఓబీసీ వింగులు ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మొదలైన బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ఆస్కారం ఉంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మరి బీసీ లీడర్లు అందరూ ఇప్పుడన్నా మీ సెషన్ ని మీరు యూజ్ చేసుకోండి. ఈ నెల 9వ తారీఖు నుంచి తెలంగాణలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 9వ తారీఖు నుంచి మండలి స్టార్ట్ అవుతుంది. మండలిలో తీర్మానాలను ఎలాగో మాట్లాడతారు, మీరు అద్దన్నా మాట్లాడతారు. ఎందుకు మంత్రులు మీరు చర్చ పెట్టండి, బీసీల పైన చర్చ పెట్టండి. బీసీ డిక్లరేషన్ మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ పైన సెషన్ లో చర్చ పెట్టి మరి ఎమ్మెల్యేలు బరాబర్గా మీరు అడగాల్సిన అవసరం మాత్రం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అసలు యాక్చువల్గా దేశవ్యాప్తంగా చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో, లేవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, చాలా సంస్థల్లో కూడా ఎక్కడ కూడా ఓబీసీలకు సంబంధించి విద్యార్థులు చాలా 27% వాటా అన్నారు. ఆ 27% కూడా లేదు. అంటే కనీసం తక్కువలో తక్కువ 54% మంది దేశవ్యాప్తంగా ఉంటారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అది 62% అవుతుందని అంటున్నారు. ఈ 54% ఉంటే దాంట్లో సగం అనమాట 27%. ఆ 27% కూడా దక్కట్లేదు. ఎక్కడ కూడా కేంద్రం అంటే కేంద్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానీ లేకపోతే ఇంకా ఏవి కూడా అక్కడ అమలు కావట్లేదు. తర్వాత ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల అంటే కనీసం వాళ్ళకు చట్టసభల్లోకి రాలేకపోతున్నారు. తర్వాత మహిళా రిజర్వేషన్ అంటున్నారు కానీ అందులో 33%లో మహిళలు లేరు అని చెప్పేసి బీసీలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదంతా కూడా ఒక సమీకరణలు చేయడానికి ఇక్కడ ఎమ్మెల్సీ తీర్మానం వెళ్ళాడు. అయితే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ బీసీ సంఘాలకు సంబంధించిన అందరూ కూడా ఒక దగ్గర చేర్చేటువంటి బీసీ కుల సంఘాలు కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంటది. పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని ఈ పార్టీకి మద్దతు ఆ పార్టీకి మద్దతు గట్లనే ఉంటది. ఇప్పుడు బీసీ కుల సంఘాలు నాయకులు కంప్లీట్ గా ఒకటై ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ సాధిస్తాం తప్ప 75 ఏళ్ళు అయింది నడిపించారు కదా అయింది అంత అయిపోయింది. కానీ సరే అది స్కాలర్షిప్ల వరకు లేకపోతే ఇంకేడు వరకు ఇంతవరకు నడిచింది అయిపోయింది. అది కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి క్లియర్గా అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే అన్యాయం జరిగినటువంటి బీసీలకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం. ఇది ఇట్లా ఉంటే తర్వాత నిన్న ఏది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ కూడా నిన్న అయిపోయినాయి. దాంట్లో మళ్ళా ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ లో. ఇక అది పరిపాటిగా మారిపోయింది. సరే ఇక పార్టీకి సంబంధించి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. కానీ అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏది మేడారం అంటే ములుగు జిల్లాలో నిన్న భూకంపం భారీగా వచ్చింది. 5.3గా నమోదైంది. నాలుగు రాష్ట్రాల్లో అంటే అక్కడ కేంద్రీకృతమైనటువంటి భూకంపం 4 రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఇక్కడ తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఈ భూకంప తీవ్రత కనిపించింది. అయితే 50 సంవత్సరాల క్రితం ఇట్లా భూమి వణికింది, మాకు ఇప్పటి వరకు వణకలేదు ఇట్లా అని చెప్పేసి అట్లా ఉన్నారు. కొంతమంది లోపల అంటే ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఏం అవుతుందో అర్థం కాకుండా ఇట్లా అనగానే బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో పాలు తెస్తుంటే పాలు పడిపోవడం ఇట్లన్నీ రకరకాలుగా జరిగిందంట నిన్న. అంటే మన దగ్గర పెద్దగా హైదరాబాద్లో లేనట్టు కానీ అక్కడ మాత్రం కొంతవరకు ఎక్కువగా ఉంది. అయితే దీంతో కొంత అంటే ఎందుకు జరిగింది అంటే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ మైనింగ్ అంటే అవన్నీ తవ్వకాలు జరుపుతూ ఉంటే మరి కొంచెం సజెస్ట్ చేసుకోవడంలో భాగంగా అట్లా జరిగిందా ఏందనేది అధ్యయనం చేయడానికి వాళ్ళు వెళ్తున్నారంట. ఎవరు ఆ భూకంపానికి సంబంధించినటువంటి అంటే దాన్ని అంచనా వేసేటువంటి శాస్త్రవేత్తల బృందం వెళ్తా ఉందంట. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావుకు మాత్రం కొంచెం ట్రబుల్ లో హరీష్ రావు నిన్న హైకోర్టు నన్ను అరెస్ట్ చేయకూడదు, నాకు ముందస్తు బెయిల్ కావాలి. చక్రధర్ గౌడ్ వేసిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు విషయంలో ఏకంగా ఆయన కొంచెం భయపడుతున్నట్టే తెలుస్తా ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్ గా వాళ్ళు చేసినటువంటి లంఘకథలు అట్లున్నాయి. చాలా మంది ఫోన్లు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. అంతా జరిగిపోయింది. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు ఎవరి అయినా కానీ వాళ్ళ పని అట్లా వేసి పెట్టిండ్రు. ఏం చేసినా కానీ ఏం చేయలేకపోయింది. ఎందుకంటే మనం అంటే నికాస్గా ఉన్నప్పుడు బరాబర్గా నడుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయలేని పరిస్థితి ఉంటుంది. అది దాపరించింది అయిపోయింది. కానీ ఎట్లకైనా నా పని అవుతుంది, మరి తర్వాత మా మామ మా బొమ్మాడిదని చెప్పేసి అనుకున్నాడో మరి ఏమైందో తెలియదు. కానీ నిన్న హైకోర్టుకు వెళ్ళేసి క్వాష్ పిటిషన్ దాఖలు చేసిండు హరీష్ రావు. ఇక తర్వాత నిన్న ఈయన ఆయన పేరు ఏం పేరు అటు హుజూరాబాద్ ఏంది
పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా ఈయన తుపాకులు బ్యూకాపులు పట్టుకొని తిరిగిన మనిషి, మాడుకోటలో రాళ్లదాడి చేపించిన మనిషి నిన్న పోయి అయ్యా మా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి ఏదో వేస్తుంది పోయినట. ట్యాప్ లేదు బీప్ లేదు ఆడ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ సిఐ గారు బయటకు వెళ్తా ఉంటే సిఐ గారిని అడ్డుకోవడం, తర్వాత ఏసీపీ గారు అట్లిట్లే ఇక ఆగమాగం హల్చల్ చేసినట్టుగా. నేను ఎమ్మెల్యే అని తెలుసా అంటే ఎమ్మెల్యే అంటే మనిషి కదా, అహంకారం వద్దు. అహంకారం ఉంటే అహంకారం ఉన్నోడు హిట్లర్ లోపల పెట్టుకోండి. చాలా మంది పోయినరు. ఈ అహంకారం చేస్తే వాళ్ళు కేసు కూడా గట్టిగా నమోదు చేసిండ్రు. అయితే మనిషిని మనిషిలాగా చూడండి రా నాయన. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక కుల గణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే. కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ ఫైర్. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు. కేసీఆర్ చుట్టపొళ్లకు పదవుల కోసమే యువత ప్రాణాలర్పించింది. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే. నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే. నాడు వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగిండు. 10 ఏళ్లలో మీరు చేసిందేందో, ఏడాదిలో మేం చేసిందేందో చర్చిద్దాం. 10 నెలల్లో 55,143 ఉద్యోగాల కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డ్. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా చేసిండా, ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్న. పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస భారీగా సభ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత గ్రూప్ అభ్యర్థులకు నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, తర్వాత రాజ్ ఠాకూర్, వీరందరూ కూడా ఉన్నారు. నిన్న నియామక పత్రాలు ఇచ్చిండ్రు. 100% కులగణనలో పాల్గొన్నటువంటి మీరు 100% బీసీ ద్రోహులే, ఇంకా తేడా లేదు. ఇక మంచి పని కోసం కులగణన చేపడుతుంటే కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ఈ రాష్ట్రంలో లేరా? బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా అని నిలదీశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని, రిజర్వేషన్లు పెంచాలని అధికారికంగా కులగణన చేస్తుంటే సహకరించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేపడితే రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ తాము పాల్గొన్నామని చెప్పారు. ఇప్పుడు కులగణన పేరిట ప్రభుత్వం మంచి పని చేపడుతుంటే సహకరించాల్సింది పోయి కేసీఆర్ శాపనార్థాలు పెడుతున్నారని, 80,000 పుస్తకాలు చదివినట్లు చెప్పుకునే ఆయనకు కులగణనలో పాల్గొనాలనే కనీస మర్యాద కూడా తెలియదా అని చెప్పేసి సీఎం గట్టిని భారీగానే హాజరైన పెద్దపల్లి నియోజకవర్గంలో పబ్లిక్ బాగా వచ్చింది. పెద్దపల్లిలో జరిగినటువంటి యువ వికాస విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డితో వంశీకృష్ణ తర్వాత సభకు భారీగా హాజరైనటువంటి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. కేటీఆర్ హరీష్ ను ఊరి మీదికి వదిలిండు. కేసీఆర్ ఇంట్లో పండుకున్నాడు. గ్రామాల్లో మైసమ్మకు మొక్కి పోత్రను ఇడిచిపెట్టినట్లు అచ్చం మాట్లాడారు. మైసమ్మకు అదేంటి బండారేసి వదిలిపెడతారు అంటే అవి ఊరి మీద తిరుగుతాయి. ఇప్పుడు విషయం ఏంటంటే వాటిని కట్టేయరు, వాటిని దొడ్లో కట్టేసి ఇట్లా ఉండదు లెక్క. వాటిని ఇడిచిపెడితే అవి మంది చేనులు వేస్తాయి, మంది కొంపలు ముంచుతాయి, ఇట్లుంటాయి అన్నట్టు లెక్క. అట్లానే కేటీఆర్ హరీష్ రావును ఊరి మీదకి వదిలిండు. అచ్చోసిన ఆంబోతులు లెక్క తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, ఏడాదిలో మేం చేసింది ఏమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్లు విసురుతున్నారు. చెట్ల దాక్కుంటున్నారని రేవంత్ రెడ్డి చెట్లలో దాక్కుంటున్నాడు. బాయికాడ కూర్చున్నాడు కదా ఆయన, బాయికాడ కూర్చున్నాడు కాబట్టి చెట్లలో దాక్కుంటున్నట్టు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అచ్చోసిన ఆంబోస్తులు లెక్క వీళ్ళని విడిచిపెట్టినట్టు మరి అది ఏందో మరి మనకు తెలియదు. అంటే అది ఏమంటారు అంటే మైసమ్మ దున్నపోతుంటారు, మైసమ్మకి ఇచ్చిపెడతారు, ఇట్లా బండారేసి వదిలిపెడతారు. ఇట్లా వదిలిపెట్టి తర్వాత లాస్ట్కి వస్తే అటు ఇటు తిరుగుతాయి, అవి మంది చేనులు అన్ని మేస్తాయి. అవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి వస్తే వాటిని బంజారు దొడ్లలో కూడా వేయరు. బంజారు దొడ్లలో కూడా వేయరు, ఎందుకంటే బంజారు దొడ్లు అప్పుడు ఉంటుండే, వాటిల్లో కూడా వేయరు. ఎందుకంటే అది మైసమ్మకి ఇచ్చిపెట్టిన పోతు కాబట్టి దాన్ని వేయరు. ఇక అది ఇష్టం వచ్చినట్టుగా బాగా తిని బలుస్తాయి అన్నమాట. మరి ఆ పేరు అంటుండేమో అదే అంటున్నట్టుండు. అయితే మొత్తం మీద అట్లా జరుగుతూ ఉంది. కానీ కనీసం మరి ఇక్కడ బీసీలకు సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు కులగణనలో పాల్గొనట్లేదు? పాల్గొంటే ఏమవుతుంది? 100% పీఠాలు కదులు సంకేతం వస్తున్నట్టుంది. మంత్రులు కూడా ఒక మార్గదర్శకంగా ఉండాల్సింది. కులగణన స్టార్ట్ చేసేటప్పుడు అరే మేము స్టార్ట్ చేస్తాం, రేవంత్ రెడ్డి ఎవరిని వాళ్ళు చూపిస్తే అయిపోతుంది. అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఆయన నేను కులగణనలో పాల్గొంటున్నాను చెప్పేసి వీడియోలు, ఫోటోలు అన్ని కూడా బయట పెట్టేసిండ్రు. అంటే దానివల్ల ఏంటంటే అరే మేము చేస్తున్నాం, మీరందరూ కూడా ఇందులో
ఇందులో పాల్గొనండి ఒక సంకేతం ఇచ్చిండు. అట్లనే అందరూ కూడా చేయాల్సిందే. మరి కొంతమంది చేసిండ్రు. పెద్దపల్లి ఎంపీ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తాం. పెద్దపల్లి ప్రాంతానికి ఒక్క ఏడాదిలోనే 1000 కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. అయితే గత 10 ఏళ్లు రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఎంపీలందరినీ కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి నిధుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే రామగుండం ఏరియాలో మంచి ఫెసిలిటీస్ తో ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక ఎన్టీపీసీ విస్తరణకు కృషి చేస్తా. తర్వాత స్థానిక యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ చెప్తా ఉన్నాడు. వంశీకృష్ణ యువ నాయకుడు చెప్తా ఉన్నావు. మీ తాత నుంచి పెద్దపల్లిలో మీరే ఉన్నారు. తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత మీరు మన్మడు, 3 తరాలు మీరే వెళ్తున్నారు కదా. పెద్దపల్లి నియోజకవర్గం కానీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధి కానీ ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? మీ గుండె మీద చేసుకొని మాట్లాడు. చూడాలి కదా మరి, చెప్పనైతే చెప్తున్నారు. రాష్ట్రంలో భూకంపం. మేడారం కేంద్రంగా 5.3 తీవ్రతతో ప్రకంపనలు. చుట్టూ 225 కిలోమీటర్ల వరకు 4 రాష్ట్రాల్లో ప్రభావం. గోదావరి బెల్టులో భయంతో వణికిపోయిన జనం. ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు. ఇళ్లలో సామాగ్రి చిందరవందర. అక్కడక్కడ కూలిన గోడలు. 55 ఏళ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రతతో భూకంపం. పాకాల సూపర్ గ్రూప్ రాక్ ప్లేట్లలో కదలికల వల్లనేనని చెప్తున్న సైంటిస్టులు. నేడు ములుగుకు సైంటిస్టులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. అంటే ఈ భూగర్భ గనులు ఉంటాయి కదా, ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా కూడా చాలా డేంజర్ పరిస్థితి ఉంటుందంట. మరి విపరీతంగా తోడేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు, బొందల గడ్డలుగా మారుస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇక పిల్లలను స్కూల్కు రెడీ చేసే హడావిడిలో తల్లులు, ఆఫీసులకు పనులకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఇంటి పెద్దలు. అప్పుడే సడన్గా ఓ కుదుపు. 5 సెకండ్ల పాటు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఏమవుతుందో అర్థం కాక జనాల్లో గందరగోళం. భయంతో కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎన్నడూ లేనిది బుధవారం పొద్దున రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో ఉదయం 7:27 భూమి కంపించింది. ఇక భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉండగా దాని చుట్టూ దాదాపు 225 కిలోమీటర్ల దూరం వరకు 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మైనింగ్ బెల్ట్, గోదావరి బెల్టులో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ భూకంపం దాటికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పలు చోట్ల గోడలు కూలిపోయాయి. ఇండ్లలోని సామాగ్రి చిందరవందరగా పడిపోయాయి. 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు. ఇక మేడారం కేంద్రంగా ఏర్పడిన భూకంప ప్రభావంతో తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి అని సైంటిస్టులు తెలిపారు. రాష్ట్రంలో గోదావరి బెల్ట్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మేడారం మార్నింగ్ న్యూస్ ఉన్నప్పుడే జరుగుతుంది. యాక్చువల్గా అవి విజువల్స్ వచ్చిండి అప్పుడే. కాకపోతే ఏంటంటే మనము మార్నింగ్ న్యూస్ టైంలో కొంచెం ఫోన్ ఎత్తడం అట్లా కష్టమవుతుంది కాబట్టి ఎత్తలేకపోయినాం మనం. నిన్న మేడారం గద్దెల దగ్గర సారక్క అగో ఇట్లా కొంచెం వణుకుతుంది చూడు, కొంచెం ఇట్లా షేక్ అవుతుంది. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్లో కొంచెం ఇట్లా వణుకుతుంది. అట్లా ఇట్లా ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా ఇట్లా వణుకుతా ఉన్నాయి. పీట కదిలిందంట, కింద కూర్చుంటే పెద్ద మనిషిది ఊగింది. ఒక నిమిషం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఢిల్లీ నుండి ఎమ్మెల్సీ తీర్మార్ వాళ్ళన్న మనకు అందుబాటులో ఉన్నాడు. అసలు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏం జరుగుతా ఉంది, అక్కడ రాత్రి స్టూడెంట్స్ యూనియన్లతో ఓబీసీలకు సంబంధించింది, అక్కడ నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ. జై భీమ్రావ్ అంబేద్కర్. ప్రస్తుతం జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నాం.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను విద్యార్థి సోదరులతో తెలుసుకోవడం జరిగింది. సో అత్యంత ఘోరంగా పాశవికంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జేఎన్యూని క్యాప్చర్ చేసేటువంటి విధానం ఎట్లయితే జరుగుతూ ఉందో దాన్నంతా తెలుసుకోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కులగణన జరిగితే తప్ప యూనివర్సిటీల బతుకు కూడా మారది, యూనివర్సిటీలో ఉన్నటువంటి పేదవాళ్ళ బతుకు కూడా మారే పరిస్థితి కనిపించడం లేదు. సో చాలాసేపటి నుంచి జేఎన్యూలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు, మన తమిళ సోదరులు, మన పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ మిత్రులు, అలాగే చాలామంది పుష్పరాజ్ యాదవ్తో పాటు చాలామంది బీహార్ నుంచి, అటు వాళ్ళు తమిళనాడు నుంచి, తర్వాత ఇక్కడ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడితే మిత్రుడు పూణే నుంచి అలాగే మహారాష్ట్ర నుంచి పాల్గొంటా ఉన్నాడు. చాలా ఘోరాతి ఘోరంగా ఇక్కడ బీసీల పరిస్థితి ఉంది. ఇందులో జేఎన్యూలో 80% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఓన్లీ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇందులో ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సంఖ్యలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. జేఎన్యూని కంప్లీట్ గా క్యాప్చర్ చేసేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ అడ్మిషన్ దొరకాలన్నా, లేకపోతే పిహెచ్డి చేయాలన్నా, లేకపోతే స్కాలర్స్ కి ఒక మంచి రీసెర్చ్ టాపిక్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది ఒక అంతర్గత నిబంధనగా కొనసాగుతా ఉంది. ఇది దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక అత్యుత్తమ జేఎన్యూ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైన విషయాన్ని ఇవాళ రాత్రి నేను, నాతో పాటు సోదరుడు వట్టెజానయ్య గారు, అలాగే సూర్యారావు గారు, అలాగే మన అర్జున్ గారు, అలాగే రామరాజు గారు, వీళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ జేఎన్యూ పక్షాన కూడా తిన్మార్ మల్లన్న వాయిస్ రేజ్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా రేజ్ చేసి యూనివర్సిటీలో మొదటగా క్యాస్ట్ సెన్సస్ చేయాలి. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన విధానం యూనివర్సిటీ పాలక మండలి చేస్తూ ఉన్నాయి. వాటి బయటికి రావాలంటే యూనివర్సిటీలో క్యాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి నినాదాన్ని జేఎన్యూ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఓవరాల్ గా జేఎన్యూ యూనివర్సిటీ నుంచి తిన్మార్ మల్లన్న అందించిన సమాచారం. ప్రతి యూనివర్సిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వేదికగా ఎంత పెద్ద ఎత్తున ఉంటుందంటే ఏబీవీపీ ఇటు ఈ వింగ్స్ తప్ప ఓబీసీలకు సంబంధించిన వింగులు లేకపోవడం, ఓబీసీలు అన్ని విధాలుగా స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని విధాలుగా నష్టపోవడం, దాని ద్వారా అంటే యూనివర్సిటీలోనే బీజం వేస్తూ ఉంటారు. మంచి రాజకీయ నాయకులు కూడా యూనివర్సిటీలోనే తయారవుతా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఓబీసీ వింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసేసి, అంటే ఇక్కడనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వీటిని ఏర్పాటు చేసిండ్రు. ఏర్పాటు చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. వాళ్ళు ఆర్టీఏ చేసిండ్రు. ఆర్టీఏ చేసిన తర్వాత అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు ఓబీసీలకు సంబంధించి ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ తీస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కొంతవరకు అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసి అరే ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఓబీసీ స్టూడెంట్స్ అక్కడ అంటే యూనివర్సిటీలో చదవడానికి కూడా అంటే వీళ్ళ కనీసం 27% రిజర్వేషన్ని ఉపయోగించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి భావించిండ్రు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు లేదు, ఇప్పుడు కొంతవరకు మెరుగైందంట. యాక్చువల్గా 27% కాదు, ఇప్పుడు 9% వరకు ఏమి వచ్చిందని అంటారు. అన్న చెప్పినట్టు జేఎన్యూలో కూడా 80% అగ్రవర్ణాలే ప్రొఫెసర్లు ఎటుపోతారు. కాబట్టి వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐఐటీలో, తర్వాత ఐఐఎంఎంలో ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో అయితే అసలు యాక్చువల్గా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అంటే అత్యంత చైతన్యమైనటువంటి విద్యార్థులు అక్కడ జేఎన్యూలో ఉంటారు. తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా తక్కువేం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా కానీ ఉస్మానియా నుంచి ఒక వాయిస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్కడ ఏ దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఇక్కడ నుంచి వాయిస్ వస్తుంది. అట్లా విశ్వవిద్యాలయాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా చూసేటువంటి ఒక గొప్ప విద్యాలయాలవి. అయితే అక్కడ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. అన్ని రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సామాజికమైనటువంటి అసమతుల్యతలు ఏవైతే ఉంటాయో, అసమానతలు ఏవైతే ఉంటాయో, ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇప్పుడు మొత్తం కూడా విద్యార్థి నాయకులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రావాలి.
అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో అక్కడ మాట్లాడిండు తీన్మన్ మల్లన్న. మాట్లాడి అక్కడ ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఎవరెవరు ఏమనుకుంటారు ఏం కథ అనే దానిపైన ఆరాధీసిండు. అంటే ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత అసలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎట్లా జరుగుతూ ఉంది, నిజంగా ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కులగణనకు సంబంధించి 100% ముందుకు వెళ్తాం. బీసీలకు ఒకవేళ అన్యాయం జరిగింది కాబట్టి వాళ్లకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళ కేటాయింపులు అనేటువంటి జరుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా పసిఫిక్ రీజియన్ లో ఇది 2వది. సైబర్ సెక్యూరిటీకి తోడ్పాటు, టెక్నాలజికల్ ఎకో సిస్టమ్ కు ఊతం. సీఎం రేవంత్, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. ఐటీ ఇన్నోవేషన్ హబ్ లో హైదరాబాద్ లీడర్ అంటున్నారు రేవంత్ రెడ్డి. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ లో ఎప్పుడు ముందుంటుంది అని వెల్లడించిండ్రు. సేఫ్టీ ఇంజనీరింగ్ లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ రాయల్ హ్యాన్సన్ చెప్తున్నారు. గూగుల్ సేఫ్టీ సెంటర్ ని ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే మరి చూడాలి, ప్రపంచంలోనే అతిపెద్ద 5వది అంటది. అది చాలా గొప్ప విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది. ఇక డబ్లిన్, తర్వాత మ్యూనిక్, తర్వాత మలాగా, టోక్యో తర్వాత ప్రపంచంలోనే 5వ సేఫ్టీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది. ఆసియా పసిఫిక్ రీజియన్లో జపాన్ తర్వాత ఇది 2వ సెంటర్ కావడం విశేషం. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జిఎస్ఈసిని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఐటీ ఇన్నోవేషన్ హబ్లో హైదరాబాద్ లీడర్ అని నిరూపించేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని పేర్కొన్నారు. అయితే డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎప్పుడు ముందంజలో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిండు. 100% ఇది ఒక రావడం మాత్రం శుభ పరిణామం. సేఫ్టీ సెంటర్ రావడం మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే విషయం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీలు, అడ్డమైన కంపెనీలు అదొకటి ఇదొకటి తీసుకొచ్చేసి మనం కాలుష్యం అయిపోయి అంత పరిచయం అయ్యే బదులు ఇటువంటి కంపెనీల ద్వారా కొంచెం ఉద్యోగిత కూడా అంటే క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు సేఫ్టీకి సంబంధించి కూడా అంటే గూగుల్లోనే మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మన బ్యాంకు ఖాతాలు, బింకు ఖాతాలు అంతా కూడా గూగుల్ అంతా వాళ్ళు లేవనుకుంటే ఇట్లా పెట్టి ఇట్లా అంటే కథం అయిపోతుంది లెక్క. అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు పైసలు రాతపోతే ఇదంతా కూడా లేదు కాబట్టి ఇటువంటి వస్తే బెస్ట్. ఫార్మా కంపెనీలు వస్తే మంచి పరిణామం, శుభ కేవలం భాషమైలారం ఈ ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, పటాన్చెరు నియోజకవర్గంలోనే 100లకు పైన ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ వెదజల్లే వాసనకు, దుర్వాసనకు గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయి చాలా మంది వ్యాధుల బారిన పడతా ఉన్నారు. కమిషన్లకు దందాకే పరిమితం అవుతున్న రాజకీయ నాయకులు తప్ప అంత మహారాష్ట్ర సీఎం గా నేడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ఇంకా క్లారిటీ రాలే. హాజరు కానున్న ప్రధాని మోదీ, 19 రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు. బీజేపీ నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక. సీఎం కుర్చీపై పట్టు వీడని షిండే అని చూస్తా కూడా నేనే కూర్చుంటా, నేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి ఏక్నాథ్ షిండే అంటుండట. ఇక్కడ శివసేన నుంచి వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే అయితే లేదు మేము 132 స్థానాలు మేము గెలిచినాము. ఎమ్మెల్యేలు చాలా మాయ ఎక్కువ ఉన్నాయి. ఇంకో 13 అయితే మొత్తం డైరెక్ట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో మాజీ అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా అంటే దాదాపు ఖరారైపోయింది. దీనికి సంబంధించి 19 రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు, కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులకు ఆల్రెడీ ఆహ్వానాలు పంపిండ్రు. అయితే ఏక్నాథ్ షిండే ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఆయన ఏమంటుండంటే పవర్ షేరింగ్ అని ఇవ్వాలి. అంటే 2.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉంటే 2.5 సంవత్సరాలు శివసేన ఉండాలి, లేదంటే ఇప్పుడే నేను ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే దానికి భారతీయ జనతా పార్టీ మరి ఇంకా క్లారిటీ ఇవ్వనట్టున్నది. మొత్తం మీద దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మరి ఏక్నాథ్ షిండే ఏమవుతారు అనేది తెలియాలి. తర్వాత ఇంకా అక్కడ అజిత్ పవార్ అయితే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మంత్రిమండలికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడు ఆయన హయాంలో 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక సుఖ్బీర్ సింగ్ పై హత్యాయత్నం. గోల్డెన్ టెంపుల్ ముందే కాల్పులు. సేవాధార్ గా శిక్ష అనుభవిస్తున్న టైంలోనే ఘటన. అడ్డుకున్న పోలీసులు
తప్పిన ప్రమాదం. నిందితుడు మాజీ టెర్రరిస్ట్ గా గుర్తింపు, ఖలిస్తానీ మిలిటెంట్లతో సంబంధాలు ఉన్నాయంట. సుఖ్బీర్ సింగ్ కి బాగా ఈయన మీద రకరకాల సీఎం పంజాబ్ బాగా రకరకాలుగా ఆరోపణలు పైన. తర్వాత ఇంకోటి ఏంటంటే ఖలిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఖలిస్తాన్ అంటే ఏంటిదంటే అసలు యాక్చువల్గా అంటే కొంతమంది చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఖలిస్తాన్ అనేటువంటిది మేము ఒక ప్రత్యేక దేశంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కొట్లాట చేస్తున్నారు. అంటే ప్రత్యేక దేశం కావాలట వాళ్ళకు. ఖలిస్తాన్ అనేటువంటి దేశం ఏర్పాటు చేసుకుంటాం, ఇట్లా పాకిస్తాన్ ఎట్లున్నదో ఖలిస్తాన్ అట్లా ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళ కథ అనమాట. దానికి నాయకత్వం వహించటోళ్ళతోటి మనోనికి బాగా సంబంధాలు ఉన్నాయంట. ఈయన మీద చాలా రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ మరి హత్యాయత్నం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. ఇక హరిద్వార్ లో గంగా కలుషితం, ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. ఉత్తరాఖండ్ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక వెల్లడించింది. హరిద్వార్ పరిస్థితి ఆగమాగం ఉందంటే గంగా కలుషితం అయిపోతుంది. గంగా ఎందుకంటే అసలు యాక్చువల్గా గంగా నీళ్లు తాగితే మంచిగా రోగాలన్నీ పోతాయి, అవన్నీ మంచిగా నయమైపోతాయి, శుభ్రంగా ఉంటుంది అనుకుంటారు. పరిస్థితి లేదు, పవిత్రం అని చెప్పేసి అనుకుంటారు. మొత్తం వ్యర్థాలే. విషయం ఏంటంటే అట్లా ఉండడానికి కారణం ఏంటి అంటే గంగా నది హిమాలయ పర్వతాలలో అక్కడ నుంచి వస్తుంది. అయితే హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి గంగలో అక్కడ రకరకాల మూలికలు అంటే ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల వేరల కింది నుంచి వస్తుంది కాబట్టి, ఆ వేర్ల నుంచి వస్తుంటుంది కాబట్టి, ఆ వేర్ల నుంచి మూలికల నుంచి వస్తుంది కాబట్టి దాని ద్వారా కొంతవరకు ఇక్కడ అంటే మూలికల యొక్క శక్తి అందులో ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు తాగడం ద్వారా రోగాలు నయమైతే అనేటువంటి అది ఉండే గతంలో అది జరుగుతుండే కూడా. ఆ తర్వాత ఆ నీటిలో స్నానం చేసినంత మాత్రం ప్రాణం పాపాలు పోతాయంట. పాపాలు పోవడం పక్కకు పెడితే నిజంగా కూడా కొంతవరకు ఆరోగ్యం మంచిగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే. అందుకనే గంగా నదిలో స్నానం చేసేటోళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం కూడా ఏదైతే ఫ్యాక్టరీలు తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, విష పదార్థాలు, కెమికల్స్, వాటన్నిటిని ఏం చేస్తారంటే గంగా నదిలో వదిలిపెడతారు. ఏడు వదిలిపెట్టాలంటే దాంట్లో వదిలిపెట్టేసి పడేస్తారు. దాంతో ఏమవుతుంది, దాంట్లో వేస్తే స్నానం చేస్తే మరి పాపాలు పోవడం, తర్వాత ఆరోగ్యం మంచిగా పక్కకు పెడితే మొత్తం కూడా అనారోగ్యం పారయ్యేటువంటి పరిస్థితి తోడ్పడ్డది. దాంతో ఇక్కడ హరిద్వార్ దగ్గర గంగా ఇంకా కలుషితం అవుతా ఉందంట. హరిద్వార్ కూడా మంచి పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి అక్కడ పరిస్థితి ఇట్లున్నదని చెప్పేసి వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పారు. రీసెంట్లీ ఢిల్లీ శాఖ బీజేపీ అధ్యక్షుడు పోయి మునిగొచ్చిండు, హాస్పిటల్లో పడ్డాడు. మునిగొచ్చి హాస్పిటల్లో పడ్డాడు పాపం. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నది నీళ్లు కలుషితమయ్యాయని, ఆ నీళ్లు స్నానానికి తప్ప తాగడానికి పనికిరావని ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. ప్రతి నెల హరిద్వార్ చుట్టూ 8 ఏరియాల్లో గంగా నది మంచినీటి శాంపిల్ సేకరించి టెస్ట్ చేస్తున్నామని, తాజాగా నవంబర్ నెలలో సేకరించిన శాంపిల్స్ను టెస్ట్ చేశామని తెలిపింది. ఈ టెస్టులు వాటి ఫలితాలు వివరాలతో బుధవారం ఒక నివేదికను పీసీబీ విడుదల చేసింది. సాధారణంగా నీటి స్వచ్ఛతను 4 అంశాలు అంటే pH విలువ, తర్వాత బయాలజికల్ ఆక్సిజన్ డిమాండు, నీటిలో కరిగిన ఆక్సిజన్, తర్వాత కొలిఫామ్ బ్యాక్టీరియా, వీటి ఆధారంగా ఏబిసిడిఈ అనేటువంటి 5 కేటగిరీలుగా నిర్ధారిస్తారు. అయితే దీంట్లో మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఉందంట. అయితే తాగడానికి పనికి వచ్చేటువంటి ఏ కేటగిరీ మంచి కేటగిరీలో ఉంటుంది, అట్లుంటారు ఉండే. అయితే అట్లా కాకుండా అవి తాగడానికి పనికిరాదంట, కాకపోతే జస్ట్ స్నానం చేసేందుకు అయితే పనికి వస్తున్నాయంట. అటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి హిజ్రాలకు ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్జెండర్ల రిక్రూట్మెంట్, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకానికి సెలక్షన్స్, గోషామాల్ పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్స్, 44 మంది ఎంపిక, త్వరలోనే ట్రైనింగ్. నగరంలో ట్రాఫిక్ మానిటరింగ్ డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోనూ సేవలు, రోల్ మోడల్ గా నిలవాలి అంటున్నారు సిపి ఆనంద్ అంటున్నారు. వాస్తవంగా బెగ్గింగ్ అంటే చాలా వరకు బెగ్గింగ్ చేసి అందరిని ఇబ్బందులు పెడతా ఉంటారు ట్రాన్స్జెండర్లు. ఇంకా సాయంత్రం వస్తే ఆ డబ్బులతో వాళ్ళు జల్సాలు చేసే ఆ జల్సాలు నార్మల్ గానే ఉండవు. అయితే కొన్ని చాలా మంది ఏంటంటే చాలా జబర్దస్త్ గా ఉంటారు, ఎవరిని రూపాయి అడగరు, ఎవరైనా పిలిస్తే అదే చెప్తాను నేను. అంటే యాక్చువల్ విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్లలో కూడా కొంతమంది నకిలీ ట్రాన్స్జెండర్లు ఉంటారంట. వీళ్ళు గడ్డం చీర కట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు పైసల కోసం. వాళ్ళు ఏంటంటే పైసల కోసం ఇట్లా దాడులు కూడా ఇవన్నీ కూడా తెగబడతా ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయంట వేరే, అదొకటి లెక్క. తర్వాత నిజంగా కూడా ట్రాన్స్జెండర్లు అంటే యాక్చువల్గా పురుషులు స్త్రీలు తర్వాత అది ఏది కాదు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఇప్పుడు అంటే థర్డ్ జెండర్ అని చెప్పేసి ఇప్పుడు ఒక ఆప్షన్ కూడా పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ పురుషులు స్త్రీలు ఇవి కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ట్రాన్స్జెండర్లు. అయితే వీళ్ళు అంటే లింగ మార్పిడి చేసుకుంటారు. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళుగా, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది.
అయితే వీళ్ళు వివక్షను ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. అంటే ఒక రకంగా వాళ్ళు సమాజంలో ఇట్లా ఎదుర్కొంటా ఉన్నారు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితి ఏందో తర్వాత విషయం, కానీ వీళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు అంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ తర్వాత కొన్ని విషయాలలో అంటే వీళ్ళ సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంది. వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, సమాజంలో వాళ్ళకు సరైనటువంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉంది. అయితే కొంతమంది చేస్తూ ఉంటారు. అసలు నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా మన దగ్గర కూడా ట్రాన్స్జెండర్ ఇంతకుముందు పనిచేసిపోయింది. ఎమ్మెల్సీ మల్లన్న మన దగ్గర ఈ ఛానల్ పనిచేసింది. నేను కూడా వార్తలు చెప్పిన ఆమెతో పాటు ఇద్దరం కలిసి కూడా వార్తలు చెప్పినాం. అయితే విషయం ఏంటంటే వాళ్ళు నిజంగా కూడా అంటే కొంతమంది చాలా అంటే పద్ధతి ప్రకారం నిష్టలతో ఉంటారంట. అంటే ఆమె చెప్తే అర్థమైంది. అయితే వాళ్ళు ఉంటారు కొంతమంది. కాకపోతే కొంతమంది నకిలీ వాళ్ళు ఇట్లా ఇవన్నీ చేయడంతో వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. సరే, ఏది జరిగినా కానీ చెడు మాత్రం జరగవద్దు, ఇవన్నీ కూడా జరగవద్దు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మంచి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక వచ్చేది మా సర్కారే, సంగతి చెప్తా చూసినాయిగా. ఎంత పగర్ ఫస్ట్ నుంచి అట్లే ఉన్నది. పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బంజారాయిల్స్ అప్పుడేమో చచ్చిపోతా, నేను చచ్చిపోతా, మా పిల్లం భార్య చచ్చిపోతా, లాస్ట్ అని చెప్పేసి అంటే పాపం ఏంటంటే హుజూరాబాద్ ప్రజలు చాలా, ఎందుకంటే వాళ్ళు దయార్థ హృదయులు, వాళ్ళు అంటే మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి పాపం వాడిని చంపడం అని చెప్పేసి పక్కన పెట్టి ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే ఇటు పక్కన చూపిస్తున్నట్టు బల్పు మాటలు. మళ్ళా బంజారాయిల్స్ పిఎస్లో అనుచరులతో కలిసి హల్చల్ చేసిండు. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్లో బయటకు వెళ్ళబోతున్న సిఐ. అయితే అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి నేను ఎమ్మెల్యేను, నాతోటి ఇట్లనే నా ప్రవర్తించేది అంటూ చిందులేసిండట. డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపైన కూడా కేసు పెట్టింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ అప్లికేషన్ అన్న తీసుకుంటారు, ఆయన ఇచ్చిన దరఖాస్తు తీసుకోవాలని తీసుకుంటారు, కానీ అప్పుడు కనీసం ఆ విషయం కూడా లేకుండే. నిజంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నిజంగా అది వేరే పని చేసారు అప్పుడు వాళ్ళు, ఈ పరిస్థితి కూడా లేకుండే. ఇప్పుడు ఇది నయం కదా. ఇప్పుడు కనీసం జరిగిందా జరగలేదా తర్వాత విషయం పక్కకు పెడితే ఇప్పుడు అవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు క్యూనిస్ పైన దాడి జరిగింది. క్యూనిస్ పైన దాడి జరిగి తర్వాత మనం అన్ని కూడా విజువల్స్ అనేది చూపించినాం, మొత్తం కూడా ధ్వంసం చేసేసాం. కంప్లైంట్ తీసుకోవాలి, మా పైనే 307 కేసులు పెట్టేసి జైలు వేసేసిండ్రు. అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అటువంటి పరిస్థితి అయితే లేదు కదా. ఇప్పుడు క్లియర్గా మంచిగా అది తీసుకుంటా ఉన్నారు. ఆయన డ్యూటీ అయిపోయి బయటకు వెళ్తున్నాడు, మరి వెళ్ళొద్దా? నీకోసం ఇక నువ్వు వస్తాడు ఇక ఈయననే వస్తాడు, వచ్చేదాకా కూర్చోవాలి, నేను కూర్చోవాలన్నా? తినొద్దు, ఇక ఆయనకు భార్య బిడ్డలు ఉంటారు, తర్వాత ఇల్లు ఉండదు, ఏముండదు లెక్క. నువ్వు ఉంటావు అట్లా పక్కన మాటలు అన్నట్టు. ఇట్లా నేను ఎమ్మెల్యే అయితే ఏందన్నట్టు, ఏంది నుంచి ఉడిపడ్డావు ఏంది? హౌసింగ్ భూములకు లీజు కడతలే, వందల కోట్లలో బకాయిలు, నోటీసులు ఇచ్చినా కట్టట్లే. సబ్ లీజ్ రెంట్లతో కోట్లాది రూపాయల ఆదాయం, 21 ప్రాజెక్టుల గుర్తింపు, 6 అగ్రిమెంట్ రద్దు. హైకోర్టును ఆశ్రయించిన యూనివర్సల్ రియాల్టర్స్ 4 వారాల్లో బకాయిలు మొత్తం చెల్లించాలన్న కోర్టు. మిగతా వాటి లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చాలా పెద్ద ఎత్తున ఉంది ఇది రాష్ట్రంలో. చాలా ఉన్నాయి అసలు. యాక్చువల్గా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు వాడు ఫ్రీ లాంచింగ్, లాంచింగ్ అని చెప్పేసి మొత్తం మోసమే. ఇంట్లో తర్వాత ఇంకేంది, ఇంట్లో అంబాసిడర్లు, ఈ అంబాసిడర్లు అని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఎవడైతే రియల్ ఎస్టేట్ కు అంబాసిడర్ సువర్ణ భూమి కొనండి అట్లా అంటాడు వాడు, మరి చూపిరా సువర్ణ భూమి పువర్ణ భూమి. ఈ భూమే కాదు, వానికి బంగారం మనకు మన్ను అట్లుంటది. ఆ మన్ను కూడా లేదు కదా, మన్నా నీరా అని అడుగుతారు పబ్లిక్. సరే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లు, 3 సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఛాన్స్, విఏఓ విఆర్ఓ తరహాలో కొత్త పోస్టు నియామకాలు, రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ మరో బిల్లు, ఇవి కాకుండా మరో 5 ఆర్డినెన్స్లు, రైతు భరోసా విధి విధానాలపై చర్చ ఉండబోతుంది. భూమాతకు మరి ఏమన్నా వస్తుందా అంటే అసలు యాక్చువల్గా ధరని తీసేసి దరిద్రాన్ని ఎత్తేసి తర్వాత మరి భూమాత తీసుకొచ్చి తర్వాత 6 చట్టాల్లో మార్పులు చేసి తర్వాత నిజంగా చాలా మంది రైతులకు సమస్యలు చాలా మంది ఎంచుకున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఆ సమస్యలు అట్లనే ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి ధరని దరిద్రంతో చాలా మంది హత్యలు చేసుకుంటారు. ఎందుకంటే భూముల రేట్లు పెరిగిపోయినాయి. భూముల రేట్లు పెరిగిపోయిన తర్వాత ఏమైంది, అంతకుముందు భూముల గురించి పెద్ద పట్టించుకుంటారు కాదు. అయితే భూముల రేట్లు పెరిగిపోయిన తర్వాత మా భూమి అంటే మా భూమి, తర్వాత గవర్నమెంట్ భూమి ప్రైవేట్ భూమి అయింది, ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి అయింది, ఇది భూమి ఆ భూమి ఈయన భూమి. ఇప్పుడు చేవెళ్ళ పాపం మహేందర్ అని ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్నా ఇంకా కాలేదు, మేము 2 ఏళ్ళ తిరగబట్టి నేను కలెక్టర్ని అడిగినా, ఆర్టీఓని అడిగినా, ఎవరిని ఎంఆర్ఓని అడిగినా, ఎవరిని అడిగినా కానీ అయితే లేదన్న పని ఏంటంటే ఆయన అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఆయనకు ఆ దగ్గర భూమి ఎక్కువ పడ్డది, ఆ భూమి తీసేయమని తిరుగుతుండే ఆయన. సేమ్ ఇష్యూ అన్న, సేమ్ ఇష్యూ మొన్న వచ్చింది మన దగ్గరికి.
హుజరాబాదు ఒక లేడీ భూమి వేరే దాంట్లో పడ్డది 35 గుంటలు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, తీసుకోవాలని రెడీగా ఉన్నారు, చేయడానికి ఎంఆర్ఓ దగ్గర మేమేమి ఇవ్వాలి సార్, మాకు ఆప్షన్ లేదంటున్నారు. ఇట్లా ఉంది వ్యవస్థ. బాధ కాదు, ఆ బాధితులు మన దగ్గరనే ఉన్నారు. 10 ఏళ్లలో మీరు చేయని పని చేయనిది 10 నెలల్లోనే ప్రజాప్రభుత్వంలో చేసి చూపించాం. ఈ ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో మీరు ఇచ్చారా? మా ఉద్యోగులను చూపించండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామని కేసీఆర్. పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పెద్దపల్లి యువ వికాసంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత 1,024 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిన్న పెద్దపల్లిలో డైలాగు ప్రాసలు యాసలు మస్తు రాస్తారు, కానీ గ్రౌండ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. నేను నా కుటుంబం అంటారు, నేను నా సంపాదన అని ముందుకెళ్తున్న రాజకీయ నాయకులు తప్ప పేద ప్రజల గురించి ఆలోచన విధానం చాలా వరకు మారట్లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయనిది తాను ప్రజాప్రభుత్వంలో 10 నెలల్లో చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 11 ఏళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. అయితే గుజరాత్లో ఇలా ఇచ్చినట్లు చూపిస్తామంటే తెలంగాణ ఉద్యోగులను అక్కడికి తీసుకొస్తామని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సవాల్ విసిరారు. వారు కూడా వస్తానంటే విమాన ఛార్జీలు చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, చేస్తే లెక్కలు తీయాలని చెప్పేసి ఆయన అడిగిండు. అది ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. ప్రతి ఏటా కాదు, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతి ఏటా 2 లక్షలు ఎట్లా ఇస్తారు? 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? అది కాదు, మొత్తం 2 లక్షలు. రోషయ్య లాంటి సహచరుడు ఉంటే సీఎంగా ఎవరైనా రాణించవచ్చు. సీఎంగా ఎవరున్నా నంబర్ 2 ఆయనే. హైదరాబాద్లో రోషయ్య విగ్రహం పెడతాం. ఆర్యవైశ్యులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. వ్యాపారాలకు అనుమతుల్లో ఇబ్బంది రానివ్వం. రోషయ్య వర్ధంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో ఏకో టూరిజం పార్కును ప్రారంభించింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోషయ్య నిజంగా కూడా రోషయ్య ముఖ్యమంత్రిగా ఉండడం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కలిసి వచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ అంచివేతలు, కథా కార్యక్రమాలు ఇవంతా కూడా చేసిండు. తెలంగాణకు సంబంధించి ఫస్ట్ ఇక్కడ మాట్లాడినప్పుడేమో తెలంగాణ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిండు. ఆ తర్వాత ఆంధ్రకు అంటే ఎలక్షన్స్ ఇక్కడ తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని చెప్పేసి అట్లా రెచ్చగొట్టేటువంటి మాటలు కూడా మాట్లాడిండు అప్పుడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి అంటే మరణానంతరం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయినటువంటి రోషయ్య ఉన్నాడు. అంటే కొంచెం ఆయన సానుకూలమైనటువంటి మనిషి, కోమట ఆయన, అందుకే ఆర్యవైశ్యులు అంటే అదే వైశ్యులు. అయితే ఇక్కడ వాళ్ళు కోమట ఆయన కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న మనిషి. దాంతో అప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఒక అంటే ఊపు వచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం కూడా లభించింది. ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆయన ముందుకెళ్ళింది కాబట్టి ఒక సాధ్యం కూడా అయింది. అంటే ఉద్యమం ముందుకెళ్ళడానికి చాలా దోహదపడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆయన డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా మాత్రం మనకు మంచిగా జరిగింది. ఇది ఇట్లా ఉంటే వణికించిన భూకంపం. రాష్ట్రంలో 5.3 తీవ్రతతో కంపించిన భూమి. ఉదయం 7:27 ప్రకంపనలు. 3 నుంచి 7 సెకండ్ల వరకు ప్రభావం. మేడారంలో 40 కిలోమీటర్ల లోతులో కేంద్రం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలపై ప్రభావం. ఏపీలోను పలు ప్రాంతాల్లో ప్రకంపనలు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. నేను కూడా ఆందోళనతో బయటికి వచ్చా అంటున్నారు ములుగు కలెక్టర్ దివాకర. వారం పాటు తదనంతరం ప్రకంపనలు. డేంజర్ జోన్లో భద్రాద్రి, హైదరాబాద్ మాత్రం సేఫ్ ఉందంట. ఇగో భూకంపం వల్ల హన్మకొండలో ఇందిరానగర్లో కూలిన ఓ ఇంటి రేలింగ్ పోతుంది. ఇక ఫడ్నవీసే సీఎం. ఇక మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైండు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం. ఇవాళ ప్రమాణ స్వీకారం. ఇక ముఖ్యమంత్రి పదవి సాంకేతిక ఏర్పాటు మాత్రమే. షిందే పవార్లతో కలిసి పనిచేస్తా అని చెప్పేసి ఫడ్నవీస్ అంటుండు. తనతో పాటు 2 డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇంకా ఏక్నాథ్ షిండే క్లారిటీ ఇవ్వలేదు. చూడండి,
ఇక గూగుల్ మరో అడుగు. హైదరాబాద్ లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నెలకొల్పేందుకు సిద్ధం. గూగుల్ తో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర సర్కార్. ఐటీ ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం ను ఆయన నివాసంలో కలిసిన గూగుల్ ప్రతినిధులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రేపటి నుంచి అని చెప్పేసి అక్కడ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు. నేను ఇవాళ సీఎం చేతుల మీదుగా యాప్ ఆవిష్కరణ. ఈ ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్ల నిర్మాణం. కుటుంబంలోని మహిళ పేరు మీద మంజూరైతుందంట. మరి మహిళ లేకుంటే కనీసం ఒంటరి మొగళ్ళకు కూడా ఇవ్వండి జర వాళ్ళ తరపున మేము కొట్లాడాలిగా. కనీసం 400 చదరపు అడుగుల్లో నిర్మించాలనే నిబంధన, ఆపై ఎంతైనా అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్. మహిళ ఉంటే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. పాపం వాడు పెళ్లి కాకుండా లేదంటే భార్య విడిపోయి ఒక్కడే ఉండి చాలా ఇబ్బందులు పడి ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరీ. అదే మొన్న ఒక అంటే పంచాయతీ సెక్రటరీ కలిస్తే మాట్లాడితే ఏమంటదంటే ఒంటరి మహిళలకు ఇస్తారు మంచిగా ఉన్నది మేడం, మరి ఒంటరి పురుషులకు ఎట్లా అని అడిగిండట. అడిగితే నేనేం చేయాలన్నయ్యా మరి గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పేసి అమ్మన్నదట. అయితే మొత్తం మీద ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లబ్ధిదారులకు అంటే వీళ్ళ ఎంపిక జరుగుతుంది. తర్వాత యాప్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇల్లు లేని వాళ్ళు, అంటే ఎక్కడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే అందరూ అప్లై చేసుకుంటారు. అట్లా కాకుండా ఇల్లు లేని వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే లేని వాళ్ళకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఉన్నోళ్ళు మళ్ళీ తర్వాత కట్టుకుంటారు. ఎక్కువ వస్తే మీ అందరు తీసుకుంటారు, మళ్ళీ డబుల్ తీసుకుంటారు, ఏం తీసుకుంటారు తర్వాత విషయం. కానీ ఫస్ట్ అయితే లేని వాళ్ళకైతే ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళకు మొత్తం పూర్తి అయిన తర్వాత మరి ఇంకేమైనా ఉంటే అట్లా దాని ప్రకారం చూడండి. కానీ ఇల్లు లేని వారిని పక్కకు పెట్టేసి ఇల్లున్న వాళ్ళు ఇంకా డబుల్ తీసుకోవడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. అది స్వచ్ఛందంగా ప్రజలే దానికి సహకరించాలి. ఇక ట్రాఫిక్ అసిస్టెంట్ గా ట్రాన్ సెంటర్ లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదటి బ్యాచ్ గోషామాల్ పోలీస్ గ్రౌండ్ లో ఎంపిక ప్రక్రియ. 44 మంది ఎంపిక. నేటి నుంచి శిక్షణ. గ్రేట్ జాబ్. చిన్న కాళేశ్వరానికి కేంద్రం సాయం. సీఎం కృషి సించాయి యోజన కింద PM కృషి సించాయి యోజన కింద 233 కోట్ల రూపాయల మంజూరుకు అంగీకారం తెలిపిందంట చిన్న కాళేశ్వరానికి సంబంధించి. ఇట్లా ఉంటే సుఖ్బీర్ పై హత్యాయత్నం. మాజీ ఉగ్రవాది తుపాకీ కాల్పులు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. స్వర్ణ దేవాలయం వద్ద ఘటన. సిక్కు పెద్దలు విధించిన శిక్ష అనుభవిస్తున్న టైంలో కాల్పులు. సీఎం రాజీనామాకు విపక్షాల పట్టు. పంజాబ్ పై కుట్ర అంటున్నారు సీఎం మాన్. సిక్కు పెద్దలు ఆయనకు శిక్ష విధిస్తే ఆ శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన. మరి మన కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ సపరేట్ శిక్ష ఇది. సీఎం రాజీనామాకు విపక్షాలు పట్టుబడ్డాయి. పంజాబ్ పై కుట్ర అని చెప్పేసి సీఎం మాన్ అంటుండు, భగవంత్ మాన్ అంటుండు. ఇక పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఎంత దారుణం. ఆయన పైసలు వచ్చేదోనికి చచ్చిపోయేదేవడరా బాబు. దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఎవడో లాభపడడానికి, ఎవడో వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ఏం చేస్తే కూడా పని చేస్తే పొద్దంతా కష్టపడి రకరకాల కష్టపడతా ఉన్నారు పాపం పేద ప్రజలు. కష్టపడతా ఉంటే వాళ్ళ కూలి కూడా సరిగా రానటువంటి పరిస్థితి. అరే వాళ్ళు బతకాలంటేనే అతను రకరకాలుగా యాతన, రకరకాల కష్టాలు వాళ్ళకి అవన్నీ ఉంటాయి. అరే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఒక అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటుండే ఒక సినిమాకు. ఒక సినిమా పెడితే ఒక టికెట్ రేట్ పుష్ప టికెట్ రేట్ 550 రూపాయలు. ఎందుకు పెంచడానికి ఎందుకు ఇవ్వాలి? అనుమతి ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వానికి ఏమవుతారు? లేకపోతే ఒకవేళ వాడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే నిజంగా ఏమైనా సమాజానికి ఏమైనా చేస్తారంటే చేసింది లేదు, పీకింది లేదు, వాడు బాగుపడతాడు. మరి దానికి ప్రభుత్వాలు ఎందుకు సహకరించాలి? ఇది 100% కరెక్ట్ కాదు. ఇది దీనిపైన దృష్టి పెట్టాలి. అంటే ఇప్పుడు అక్కడ చచ్చిపోవడం వరకు వస్తే ఎట్లా? మరి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుందా? అక్కడ కనీసం మరి అంత తొక్కిసలాట జరుగుతూ ఉంది, పరిస్థితి ఇట్లా అవుతుంది. ప్రభుత్వం కూడా పెట్టాలి కదా. కోట్లు సంపాదిస్తున్నారు. వాడు సంపాదించుకోవడానికి మనం సహకరించడం ఏంది అంటున్నా నేను. ఎవడో సంపాదించుకోవడానికి ఇక్కడ ప్రజలు బలైపోవాలన్నా? ఇప్పుడు ప్రాణం తెచ్చేయగలుగుతారా? ఇప్పుడు ఏమున్నా ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళకు ఒత్తాసు వాళ్ళు కాలే రేట్లు పెంచుకున్నట్టు పెంచుకోరి. పెద్ద సినిమాలు పెద్ద పెంచుకుంటారన్న. లాస్ట్ టైం అదే సినిమాటోగ్రఫీ మంత్రికి ఓ ల్యాండ్ క్రూజర్ పంపిస్తే అయిపోతుంది లెక్క. లోపల పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స. సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడ్డ అభిమానులు లాఠీచార్జ్ చేసిండ్రు. తోపులాట్లతో విషాదం చోటు చేసుకుంది. వారి నుంచి మహిళ చనిపోయింది. 10 కోట్లు ఇప్పియాలి ఆ మహిళ. ఎవడు కాపాడాలి? 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వానికి ఏమవుతుంది? 100 వేల లక్షల కోట్లు, వేల కోట్లు వేసుకుంటారు మొత్తం మీద. 10 కోట్ల రూపాయలు ఆమెకు ప్రకటించాలి. తెలంగాణ రైజింగ్ కాదు, ఎనిమల బ్రదర్స్ రైజింగ్ అని చెప్పి. ఇక్కడ తొక్కిసలాట్లో మరణించినటువంటి రేవతి పాపం ఏంది పరిస్థితి? పోకూరు ఇప్పుడు అనవసరంగా అంకెలు చెప్పుకొని ఏమవుతుంది ఇప్పుడు దాంతో?
సినిమాలు చూడొద్దు అంటలేదు, Big ఎవరైనా fans. కానీ వినోదం కోసం చూడాలి, ప్రాబ్లం లేదు. ఏదైనా నిజంగా ఒక ప్రాణాల మంచి- మీదకి తెచ్చుకోకండి మంచి మరి సందేశం చూడాలా. ఇచ్చేటువంటి సినిమా ఉంటే చూడాలి, ప్రాబ్లం లేదు. అది సినిమా చూడడం వేరు, దానికోసం అంగిల్ చెప్పుకోవడం వేరు. ప్రాణం పోతే తెచ్చిస్తారా ఇప్పుడు? ఆ పాపం బాల తెలంగాణ రైజింగ్ కాదు, యనుమల బ్రదర్స్ రైజింగ్ అంటున్నారు కేటీఆర్. ఏడాదిగా ఏమి చేయని సన్నాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇలాగే చరిత్రలో నిలిచిపోతావు, అప్పులపై గతంలో ఉన్నటువంటి సన్నాసి ఏం చేసిండు? ఇప్పుడు సన్నాసి ఇప్పుడు అంటున్నావు కదా, గతంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి సన్నాసి ఏం చేసిండు ఈ రాష్ట్రానికి? గతంలో ఈ సన్నాసులే ఉన్నారు కదా, ఇప్పుడు సన్నాసి అన్న మనుషులే ఉన్నారు కదా, ఈ సన్నాసులు ఏం చేసిండ్రు? నిజంగా ఒకవేళ మంచి చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిరుద్యోగులు ఆగమాగమై ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సన్నాసులు చేసినటువంటి అదే కదా, 10 సంవత్సరాల నుంచి మొత్తం ఆగమాగం చేసి రాష్ట్రాన్ని ఇప్పుడు సన్నాసులు బిజినెస్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మళ్ళీ మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు. ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా మాట్లాడతారంట. మీ అయ్యి ఎట్లా మాట్లాడండి? మీ నాయననే దానికి వైస్ ఛాన్సలర్ కూడా, ఛాన్సలర్ ఆయన ఏది బూత్ యూనివర్సిటీకి. ఇది ఇలా ఉంటే ఒకసారి శనార్థి తెలంగాణ పేపర్ చూద్దాం ఒకసారి. శనార్థి తెలంగాణ పేపర్ లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త మీ ముందుకు తీసుకొచ్చింది. సూత్రధారి ఎవరు? బీహార్ గన్స్ కొనుగోలు వెనుక బిగ్ స్కెచ్. సూర్యాపేటలో బీసీ లీడర్ హత్యకు కుట్ర. నకిరేకల్లోను మాస్ లీడర్ అడ్డు తొలగించుకునే ప్లాన్. ప్రసన్నరాజ్ ఎవరి కోసం సుఫారీ ఇచ్చిండు? పేటలో ఓ కీలక ప్రజాప్రతినిధి హస్తం. అక్రమ దందాలను అడ్డుకోవడమే పాపమా? గతంలోనూ బీసీ లీడర్ పై అక్రమ కేసులు. ఇల్లీగల్ దందా వేణువు దూదుతున్న రెడ్డి లీడర్ అంట. చూసుకో ఈ కథ ఏంది సరే. ఇది ఇప్పుడు నిజంగా సూర్యాపేటలో వట్టె జానయ్య యాదవ్ కు సంబంధించిన హత్య సుఫారీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. వట్టె జానయ్య పైన అంటే ఇప్పుడు ఎలాగైనా వట్టె జానన్న నెక్స్ట్ ఎలక్షన్లలో ఇక కంపల్సరిగా ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే కాకముందే ఇప్పుడే అంతమొందించాలన్న ఒక కుట్ర పన్నినట్టు రాజకీయాలు ఎటుపోతా ఉన్నాయి పేటలో. వట్టె జానయ్య యాదవ్ పైన ఇప్పటికే అక్రమ కేసులు కోకొల్లలుగా పెట్టిండ్రు. కానీ ఆయన ఎప్పుడు లంగ కథలు ఏంది అంటున్నా? ఏంటిది రాబాయ్ సంపుడేంది అంటే ఒకవేళ మీరు నిజంగా తలుచుకుంటే, ఒకవేళ ఇప్పుడు బీసీ సమాజాన్ని మొత్తం కూడా రావద్దు, ఇక వాళ్ళు పోటీ చేయొద్దు, తర్వాత వస్తే చంపేస్తాం పింపేస్తాం, మీరే ఉన్న మునగాళ్ళు ఉంటారా? ఒకవేళ నిజంగా అనుకుంటూ ఉంటారా? ఎవరైతే ఒక వ్యతిరేకంగా మాట్లాడిండో, ఎవరైతే వ్యతిరేకంగా ఇవంతా కూడా ఈ కథ ఏంచిండో వానికి సంబంధించి ఉంటారా రాబాయ్? నిజంగా అనుకుంటూ ఉంటారా? సూర్యాపేటలో బీసీ లీడర్ ను లేపేసే ప్రయత్నం జరిగితే నకిరేకల్లో ఒక ఎస్సీ బిడ్డ పైన కుట్ర జరుగుతుంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను అంతమొందించే కుట్ర మాత్రం జరుగుతా ఉంది. ఇద్దరు లీడర్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొరకరాని కొయ్యలుగా మారుతా ఉన్నారు. వీళ్ళు కింది స్థాయి నుంచి పైకి వస్తా ఉన్నారు. బీసీ ఎస్సీ లీడర్లను లేపేసే ప్రయత్నం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎందుకు జరుగుతా ఉంది? ఎవరు కుట్రలు పడుతా ఉన్నారు? ఎవరు గన్స్ కొనుగోలు చేస్తా ఉన్నారు? కథేంది కార్ఖాన ఏంది చూద్దాం ఒకసారి. బీహార్ గన్స్ కొనుగోలు వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ఇక పేరుకు జనశక్తి మాజీ నేత వెంకటరెడ్డిని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ దీని వెనుక అసలు వ్యవహారం వేరే ఉంది. తమకు రాజకీయంగా ఆర్థికంగా అడ్డు తగులుతున్నారనే అక్కసుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ కీలక ప్రజాప్రతినిధి, సూర్యాపేటకు చెందినటువంటి ఓ బీసీ లీడర్తో పాటు నగరికలకు చెందిన మాస్ లీడర్ను మట్టు పెట్టేందుకు పక్కాగా స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. అసలు విషయం బయటపడకుండా నామమాత్రం పేర్లను తెరపైకి తీసుకొచ్చి అసలు సూత్రధారులు సైడ్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఈ పక్కా ప్రణాళిక రూపుదిద్దుకుంది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఇక కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధికి సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి ఓ బీసీ లీడర్ కొరకరాని కొయ్యగా మారాడు. అంటే వట్టె జానయ్య యాదవ్ అగ్రకుల ఆధిపత్యం కింద ఇంకా ఎన్నాళ్ళు మగ్గిపోవాలంటూ ప్రశ్నించినందుకు సదరు కీలక ప్రజాప్రతినిధి ఆ బీసీ లీడర్పై కక్ష కట్టాడు. ఆ కుట్రలో భాగంగానే సదరు బీసీ లీడర్పై తన అనుచరుల గణంతో అక్రమ కేసులు పెట్టించి నానా యాగి చేశారు. కానీ ఆ కేసులు ఉద్దేశపూర్వకంగా పెట్టడంతో సదరు ప్రజాప్రతినిధి పెద్దగా సాధించిందేమీ లేదు. అయితే ప్రస్తుతం సూర్యాపేటకు చెందినటువంటి ఆ బీసీ లీడర్ బీసీ సమాజాన్ని అంతటిని ఏకం చేయడంతో పాటు కొంతమంది అక్రమ దందాను అడ్డుపడి పేదల పక్షాన గలం విప్పుతున్నాడు.
దీంతో అధికార పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ కాంగ్రెస్లో సెకండ్ పొజిషన్ లీడర్ అంటూ చెప్పుకుంటున్న వ్యక్తితో సదరు కీలక ప్రజాప్రతినిధి చేతులు కలిపినట్లు సమాచారం. ఇద్దరు కలిసి తమ రాజకీయానికి ఉనికికి కాపాడుకునేందుకు ఆ బీసీ లీడర్ హత్యకు సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గతంలో జనశక్తిలో పనిచేసిన వెంకటరెడ్డి, సూర్యాపేటలో గతంలో హత్యకు గురైన ఎల్లయ్య అనే వ్యక్తి స్నేహితులు. అయితే ఎల్లయ్య బిడ్డ తన తండ్రిని చంపినోళ్లపై కక్ష తీర్చుకునే క్రమంలో వెంకటరెడ్డి బీహార్కు చెందినటువంటి వ్యక్తిని ఎల్లయ్య బిడ్డకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ఎల్లయ్య బిడ్డను అడ్డం పెట్టుకుని బీసీ లీడర్ను చంపాలని కుట్ర చేశారు. దీనికి అంతా కర్త కర్మ క్రియ వ్యవసాయ మార్కెట్ కమిటీకి కాబోయే చైర్మన్ నేనే అంటూ చెప్పుకుంటున్న ఓ లీడర్ చేసినట్లు సమాచారం. అయితే ఇందులో వెంకటరెడ్డికి పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ ఇందులో అతన్ని ఇరికించేటువంటి కుట్ర చేయడం మాత్రం కొసమెరుగా అంటే వేరే వాళ్ళ పేరు చెప్పేసి వీడు వేరే చేస్తుంటాడు కథ. వీని కథ వేరే ఉంటుంది. కథం చేయడానికి రెడీ అయిన నెక్స్ట్ నకరేకల్కి వెళ్దాం. ఇక నకరేకల్లో మాస్ లీడర్ హత్యకు కుట్ర. అయితే బీహార్ గన్స్ కొనుగోలు వ్యవహారంలో నకరేకల్కు చెందిన నాలఘాటి ప్రసన్నరాజ్ ఒకరు. అయితే ప్రసన్నరాజు స్వతహాగా వ్యాపారి. ఈయన నకరేకల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కలలు కన్నారు. కానీ అది సాధ్యపడలేదు. అయితే రాజకీయం కోసం హత్య చేయించేంత పరిస్థితి ప్రసన్నరాజ్కు లేదన్నది వాస్తవం. అలాంటిది గన్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రసన్నరాజ్కి ఎందుకు వచ్చింది? అసలు ప్రసన్నరాజ్ ఎవరి కోసం సుపారీ ఇచ్చాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనుక సూర్యాపేటకు చెందిన ఓ కీలక ప్రజా ప్రతినిధి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. నకరేకల్కు చెందిన ఓ మాస్ లీడర్, గతంలో మాస్ లీడర్ ఎవరో కాదు, మన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చంపడానికి చూస్తున్నాడు. ఏదో కథ లంకథ. దీని వెనుక నకరేకల్కు చెందిన మాస్ లీడర్ గతంలో ఆ ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కానీ ఆ ప్రజాప్రతినిధి తన అవసరాల కోసం తనను బలి పశువును చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆ మాస్ లీడర్ పక్కకు జరిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొంత మేర గ్యాప్ ఏర్పడింది. అయితే ఆ మాస్ లీడర్ ఉన్నన్ని రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కీలక ప్రజాప్రతినిధి చెప్పింది వేదంగా మారింది. కానీ మాస్ లీడర్ తిరుగుబాటు చేయడంతో సదరు ప్రజాప్రతినిధికి ఉమ్మడి జిల్లాపై పట్టు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధి పార్టీని కాదని వేరే పార్టీలోకి ఆ మాస్ లీడర్ జంప్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఆ మాస్ లీడర్ తీరు ప్రజాప్రతినిధికి కొరకరాని కొయ్యగా మారారు. ఒక్కసారిగా ఇతర నియోజకవర్గంలో కాలు పెట్టడం ఇబ్బందిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఆ మాస్ లీడర్ను హత్య చేయించేందుకు నలఘాటి ప్రసన్నరాజ్ ద్వారా సుపారీ ఇప్పించారనే ప్రచారం ఉంది. వేముల వీరేశం నిజంగా కూడా ఒక మంచి ప్రజానాయకుడు, ప్రజలతో మమేకమవుతాడు, తర్వాత ప్రజల కోసం పనిచేస్తాడు, తర్వాత అణగారిన వర్గాల నుంచి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆయనకు మంచి పేరు వస్తుంది ఆటోమేటిక్గా. ఈ మంచి పేరు వస్తే మళ్ళీ మన పప్పులు ఉడికేయాడా ఏడా ఇక్కడ మనమే ఉండాలి మనకు ఉండదు. కాబట్టి ఆయన పని చేయాలి, ఆయన చంపేయాలని చెప్పేసి ఏంద్రాబాయ్ ఇదేంటి కుట్ర ఏంద్రా లంగా కొడుకులను ఒక్కొక్కరిని మొత్తం ఏం చేయాలి నారదీస్తే తెలుస్తుంది మీకు కూడా. వేస్ట్ ఫెలోస్. సరే ఇంకా చూద్దాం. పేటలో ఇల్లీగల్ దందా వేణువులంట. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కాలంలో ఇల్లీగల్ దందాలు ఎక్కువయ్యాయి. ఈ దందాలన్నీ ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్ కనుసన్నలో జరుగుతోంది. భూమి సెటిల్మెంట్లు, కబ్జాలు, ఇల్లీగల్ దందాలు, పోలీస్ స్టేషన్ పైరవీలు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ ఆ రెడ్డి లీడర్ కనుసన్నలోనే జరుగుతున్నాయి. ఈ దందాలన్నింటికీ బీసీ లీడర్ అడ్డుపడుతున్నాడనే కుట్రతో వెంకటరెడ్డితో పాటు ఎల్లయ్య కూతురుతో కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇలాంటి ఇల్లీగల్ దందాలకు అంగీకరించని ఓ సిఐను సైతం సదరు రెడ్డి లీడర్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి లీడర్ చెప్పినట్టుగా అక్రమ కేసులు పెట్టకపోవడం, ఇష్టం వచ్చినట్టు స్టేషన్కు తీసుకొచ్చి కొట్టడం వంటివి చేయకపోవడం, తనకు అనుకూలంగా పనిచేయడం లేదనే ఉద్దేశంతో ఆ సీఐను కూడా ఇక్కడి నుంచి పంపించడం గమనార్హం. అయితే ఇప్పటికే సూర్యాపేటలో ముగ్గురుపై తప్పుడు కేసులు పెట్టి జైలు కూడా పంపినరు. ఇది కోసం ఎరుపు అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద ఇటువంటి లంగ కథలు బంద్ చేయరు. ఏం రాబాయి తంపుడు పింపుడు అంటే ఇప్పుడు తెగించినోనికి అదే లింగం అన్నట్టు చేయాలనుకుంటే పెద్ద విషయమా? అటువంటి వద్దు కదా. ప్రజాస్వామ్యయుతంగా మీకు ఏమైనా దమ్ము ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నం చేయాలి. లీడర్ కావాలనుకుంటే అట్లుంటుంది కానీ చంపేస్తారా బాయ్? మీరు ఇదే విధంగా ముందుకెళ్తే మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి 100% నల్గొండ జిల్లాలో మిమ్మల్ని బొంద పెట్టడానికి బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం రెడీగా ఉందన్న విషయం మర్చిపోకండి. పొట్టం తలకాయ పొడుగోడు కొడితే పొడుగొని తలకాయ పోషమ్మ కొట్టిందట. తెలంగాణలో శాస్త్రం ఉంటది, లెక్క అట్లనే ఉంటది లెక్క.
ఇక ఇది ఇట్లా ఉంటే 2 కొత్త బస్సు డిపోలు త్వరలోనే డిపోల నిర్మాణం ప్రారంభం. 15 ఏళ్లలో ఒక్కటి ఏర్పాటు చేయలే. నష్టాల్లోని ఆర్టీసీని లాభాల బాట పట్టించాం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గ్రేట్. విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు. పురుగులన్నం పెట్టడం విజయం, పిల్లల చావును చూడడం ఉత్సవం. రాష్ట్రంలో ఏడాది పాటు అరాచక పాలన అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక మహా సీఎంగా ఫడ్నవీస్ బీజేపీ నేతగా ఎన్నిక. నేడు ముంబైలో ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంగా ఇద్దరు షిండే అజిత్లకు ఛాన్స్ అంటూ ఒక వార్త. ఇక భూకంపం 5 సెకండ్ల పాటు కంపించిన భూమి మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. 40 కిలోమీటర్ల లోతు నుంచి రేడియేషన్ ఉందంట. 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో అటవీలో సుడిగాలి వచ్చేసి అప్పుడు చెట్లన్నీ పడిపోయినాయి. అప్పుడు 1,00,000 చెట్ల వరకు మొత్తం ఖతమైపోయినాయి. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ కంపించిన భూమి అని చెప్పేసి ఒక వార్త. ఇక పోరాటం ఆగదు. సంబల్ బాధితులకు పరామర్శించేందుకు రాహుల్ బృందం ప్రయత్నం అడ్డుకున్న యూపీ పోలీసులు తమ హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో అల్లర్లు జరిగిన సభల్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ బృందంలో ప్రియాంక గాంధీతో పాటు యూపీకి చెందినటువంటి మరో 5 ఎంపీలు ఉన్నారు. స్థానికేతరుల ప్రవేశంపై ఆంక్షలున్న నేపథ్యంలో గజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ బృందం వాహనాలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. తానొక్కడికి అయిన అవకాశం అంటే చూడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ అడిగిందంట. ఆడ అడ్డుకున్నారు. అక్కడ ఇక బీసీ విద్యార్థుల సత్తా చూపించాలి. యూనివర్సిటీలో ఓబీసీ వింగ్లు బలోపేతం కావాలి. తెలంగాణలోను వింగ్లను యాక్టివ్ చేస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బృందం నిన్న జేఎన్యూ సందర్శన ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని సందర్శించారు. రానున్న కాలంలో బీసీల సత్తా ఏంటో ఆ విద్యార్థులు చూపించాల్సిన తరుణం దగ్గరలో ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. అయితే బుధవారం తీన్మార్ మల్లన్న బృందం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ప్రతి యూనివర్సిటీలో ఓబీసీ స్టూడెంట్ కమిటీ వేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. ఇక హైడ్రా నయా ప్లాన్. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొత్త ఏడాది నుంచి షురు. బుద్ధ భవన్ లో ప్రతి సోమవారం కార్యక్రమం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్ ఎట్లా ముందుకెళ్తారో చూడాలి. మళ్ళా ఇక ట్యాపింగ్ టెన్షన్. ఇప్పటికే 3 మాజీలకు నోటీసులు ఇచ్చిర్రు. హరీష్ రావుపై కేసు నమోదు. బీఆర్ఎస్ పెద్దలపైన కేసులకు ఛాన్స్ ఉంది. ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశం మరికొందరికి సైతం వస్తాయని ప్రచారం జరుగుతుంది. ఆందోళనలో గులాబీ నేతలు ఉన్నారట. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు అనే సామెత అచ్చుగుద్దినట్లుగా బీఆర్ఎస్ నేతలకు వర్తిస్తుంది అనుకుంటా. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ప్రతిపక్షాల లీడర్లు, అధికారులు, సినీ సెలబ్రిటీలు పర్సనల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించి కేసులో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే 3 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందగా మొన్న హరీష్ రావుపై కేసు నమోదైంది. మంచిగా అయింది. హైకోర్టులో హరీష్ క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. తనపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని చెప్పేసి అంటున్నాడు. చక్రధర్ గౌడ్ వాళ్ళ భార్యని ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినావు, ఎన్ని ఇబ్బందులు పెట్టినావు, ఎంతమందిని ఎట్లా చేసినావు? ఆ పాపం ఉట్టినే పోతుందా? చక్రధర్ గౌడ్ వచ్చి 500 మంది రైతులకు ఒక్కొక్క రైతుకు ఇక ₹1,00,000 ఇస్తాను చెక్కులు రెడీ చేసుడుతోనే నీకు భూమి కదిలిపోయింది అంటే అది ఒక బీసీ లీడర్. గ్రేట్. చరిత్ర సృష్టించాం, చర్చకు సిద్ధమా? ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. అవకాశాలు రావాలి కానీ దూసుకుపోతారు బీసీలు కూడా. రైతు రుణమాఫీ చేసి చూపించాం. విష ప్రచారాన్ని తిప్పికొడతాం. కాంగ్రెస్ అంటేనే ప్రజాప్రభుత్వం. పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇది శనార్థిలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. నేడు సాయంత్రం 5:30 గంటలకు సీఎంగా ప్రమాణం. డిప్యూటీ సీఎంగా అజిత్, తేల్చని షిండే. పీఎం మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరు. మంత్రిత్వ శాఖలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. సెంట్రల్ అబ్జర్వర్లు ఆయన కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సమక్షంలో బీజేపీ కోర్ కమిటీ బుధవారం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించగా ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. గురువారం సాయంత్రం 5:30 ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షిండే ప్రమాణంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. సోషల్ మీడియాలకు నో ఎంట్రీ. 16 ఏళ్లు దాటితేనే అనుమతి. ఆస్ట్రేలియా పార్లమెంట్ బిల్లు ఆమోదం. ఇన్స్టా, ఫేస్బుక్లకు తప్పని ఆంక్షలు. 11 గంటలకు. అసలు నిజంగా మంచా చెడా అన్నది చూద్దాం. మళ్ళీ నిజంగా అసలు యాక్చువల్గా ఇది కరెక్టే. వాళ్ళు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మా పిల్లగాడు అది ఫోన్ లేకపోతే వాడు తినడు, ఫోన్ లేకపోతే వాడు పాలు తాగడు, ఫోన్ అవుతారు నాయన మొత్తం. ఏమంటానంటే
ఎంతవరకు ఏది ఉపయోగించాలో అది మంచి కోసం వచ్చినటువంటి ఫోను, మంచి కోసం వచ్చినటువంటి సోషల్ మీడియా, మంచి కోసం జరుగుతూ ఉండాలి. కానీ అది ప్రభావాలు చూపుతుంది చిన్నపిల్లలకు. 16 లేపు పిల్లలకి అసలు యాక్చువల్గా ఫోన్కు దూరంగా ఉంచడమే మంచిది. అంటే దానికి సోషల్ మీడియాకు దూరంగా ఉంచడమే మంచిది. దానికోసం ఇక ఏంది రైలు పట్టాల మీద పోయి వాడు అట్లా చేస్తూ ఉంటారు, ట్వీట్లు చేస్తుంటారు, ఏది అవి చేస్తారు రీల్స్ రైలు పట్టాల మీద చేస్తాడు, తర్వాత ఏది నీళ్ళలో పోయి చేస్తాడు, మండలాల్లో చేస్తాడు, ఇట్లా అన్ని చేసేసి. అరే నిన్న ఒక పిల్ల తిరుమల కొండపైకి పోయి రీల్ చేస్తే తిడితే మళ్ళీ సారీ దండం పెడతా అని చెప్పేసి మళ్ళీ చెప్పి ఎడబడతాను నేను. సమయం సందర్భం మన్ను మసడం ఏది లేదు. ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసం. యువతకు ఉద్యోగాలు ఇచ్చే పూచి నాది. ఎకరంలో కోటి పండిస్తానని కేసీఆర్ ఇంట్లో పన్నాడు. ఆ బ్రహ్మ రహస్యం రైతులకు ఎందుకు చెప్పడం లేదు? కాళేశ్వరం లేకుండా రికార్డ్ స్థాయిలో వరి దిగుబడి. కులగణనలో కేటీఆర్ హరీష్ ఎందుకు పాల్గొన్నారు? బీసీలకు వాటా ఇవ్వడం వారికి ఇష్టం లేదా? అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలి. గుజరాత్ లో మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చర్చకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సిద్ధమా? పెద్దపల్లిలో యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు. రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. సిద్ధమైన మొబైల్ యాప్ ఇవాళ ఆవిష్కరించనున్న సీఎం. ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్ అంట. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 4 విడతల్లో అందజేయనున్న ప్రభుత్వం. ఇక నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారట. నియోజకవర్గానికి సుమారుగా 4,000 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. ఇక 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. అదే రోజు అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. హాజరు కానున్న సీఎం. 7 నుంచి 9 వరకు ప్రజాపాలన ముగింపు విజయోత్సవాలు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, క్రాకర్ షోల ఏర్పాటు. హాజరు కానున్న 1,00,000 మంది. ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్. ఉన్నత స్థాయి సమీక్షలో సిఎస్ శాంతి కుమారి. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటిది జిఎస్ఈసి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకుంది. టోక్యో తర్వాత రెండో సేఫ్టీ సెంటర్ ఇక్కడే. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పేసి గూగుల్ సీఈఓ చెప్తా ఉన్నాడు. ఇక 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు. అదే రోజు నుంచి మండలి సైతం. 5 ఆర్డినెన్స్లకు ఆమోదం. రైతు భరోసా, మూసి, ఏడాది పాలన సహా పలు కీలక అంశాలపై చర్చ. ఆర్ఓఆర్, పిఆర్, మున్సిపల్ చట్ట సవరణ సహా పలు బిల్లులకు ఆమోదం. బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ హాజరు. ఈ సెషన్ కన్నా రా కేసీఆర్. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైన వివరించు, అసెంబ్లీలో కొట్లాడు. రేవంత్ 4th సిటీకి నీ భూములు ఇస్తావా అంటే, మరి నీ భూములు ఇస్తావా? అప్పుడు ఏది ఫార్మసిటీ పెడతామంటే వాళ్ళ ఇబ్రహీంపట్నం భూములు ఇస్తా, ఆ భూములు ఈ భూములు అని చెప్పేసి మంచాల యాచారం భూములు ఇవ్వకపోతే నీకు కూడా భూములు ఉన్నాయి కదా, నీకు ఫామ్ హౌస్ ఉంది కదా. మహేశ్వరం నియోజకవర్గం అవి సర్వనాశనం అయింది కదా. కొండారెడ్డిపల్లి, వెల్దండలో 500 నుంచి 600 ఎకరాలు ఉన్నాయి కదా. 20 లక్షల చొప్పున నీ భూములు ఇస్తే బీఆర్ఎస్ తరఫున మరో 5 లక్షలు ఇస్తాం. ఇక కేసీఆర్కు 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసిస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 1000 ఎకరాలు లేకపోతే 800 1000 ఎకరాలు లేకపోతే 800 ఎకరాలు ఉండొచ్చు. ఏమైతుంది దాని పెద్ద విషయం ఏముంది? రాజకీయ కక్షతోనే నాపై కేసు కొట్టివేయాలని ఆదేశించండి. అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసిండు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. సీఎం ఇంటెలిజెన్స్ ఐజీఏ ఈ పని చేస్తున్నారు. బంజారాహిల్స్ పిఎస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నీ ఫోన్ ఎవరు ఉంటుంది బాబు? ఇది దిశ కొంచెం 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు తక్కువ ధరకే భూములు కేటాయింపు. అప్పుడు కొట్టిపడేసింది కదా 33 జిల్లాలో. ఎంత అసలు అగ్గువ అంటే అగ్గువ. అది ₹1 కోటి భూమి ఉంటే అది ఆడ 10,000, 5,000, 2,000, 1,000 రూపాయలు కథం పట్టించేస్తుంది. తెలంగాణలో భూ ప్రకంపనలు. పలు జిల్లాల్లో కంపించిన భూమి. రాష్ట్రంలో సుమారు 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు వచ్చినాయి. ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రం ఉంది. ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక తీవ్రత. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లో సైతం వచ్చింది. మరోసారి వచ్చే అవకాశం అని చెప్పేసి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ అంటా ఉన్నాడు. కాళేశ్వరం కూడా భూకంపానికి మరో కారణం అని చెప్పేసి అంటున్నారు. చూడు ఏదో. ఇక వివాదాస్పద భూముల్లో బిల్డాక్స్ బిజినెస్. హఫీస్పేట, కొండాపూర్లో ప్రాజెక్టులు. సర్వే నెంబర్ 80 పైన అనేక అనుమానాలు. నిర్మాణాలు చేపట్టకుండానే ఫ్రీలాన్స్ వ్యాపారం. అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఇప్పటికే కంపెనీపై రేరా కన్నెర్రా. కస్టమర్ల సొమ్ము వాపస్ చేయాలని ఆదేశం. గతంలోని పెనాల్టీ విధించిన పెనాల్టీ కాదు, తీసుకుపోయి బొక్కలేయండి. చాలా లంగా కొడుకులు వైట్ కలర్ నేరాలంటే కోర్టుకు అంటాడు. వాడిని కోర్టుకు లేదు, బీటీ లేదు, తీసుకొచ్చి తొక్కాలి. వాడిని తొక్కి కసరు కక్కారు. ప్రజా తీర్పే అంతిమం. ప్రజలనే సంపిపడే లంగా కథలేంది. ఇగో ఏంటంటే చూడిగో
చదరపు అడుగు ధర 4,699 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ 2 వారాలే అంటూ బిల్డక్స్ కంపెనీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తుంది. అతి తక్కువ ధరకి అంటూ ఫేస్బుక్ పేజీలు, వాట్సాప్ ద్వారా కస్టమర్లకు ఆకర్షిస్తుంది. కొండాపూర్, హఫీజ్పేట ప్రాంతాల్లో ఇట్లా చేస్తున్నాడు. ఈ లంగా కథలు ఒక్కడే కాదు, వీళ్ళు ఈ బిల్డాక్స్ కాదు, చాలా మంది లంగా కథలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని తొక్కిసుకొని నారదీయాలి కొడుకుని. ఈ సర్వే నెంబర్ ఏంటంటే చట్టాలను ఉపయోగించుకొని, చట్టాలు ఏమైతుంది, చట్టాలు అంటే ఒక పద్ధతి ప్రకారం చెప్పేసి చట్టాలు ఉంటాయి. అయితే దానికి ఏమంటే కోర్టుకు అంటాడు వాడు, కోర్టుకు అంటాడు. పైసలు తీసుకొని, మొత్తం పైసలు తీసుకొని, ఏమైంది నా భూమి ఏది, నా రిజిస్ట్రేషన్ ఏది, లేకపోతే నా పైసలన్నీ ఇరా నాయన అంటే పైసలు ఇయ్యాడు వాడు, అదేంటి రిజిస్ట్రేషన్ చేయడు. ఆడేముంటుంది, 100 ఎకరాల భూమి చూపిస్తాడు వాడు. 10,000 ఎకరాల భూమి, 10,000 ఎకరాల ఏదైతే భూమి ఉంటుందో అది అమ్ముతాడు వాడు. 10,000 ఎకరాలు అమ్ముతాడు 100 ఎకరాలు చూపించేసి. 100 ఎకరాలు అంటే బాగా కనిపిస్తుంది, మనం చూసేసరికి కూడా గింతున్నది మాకు రాదు ఆ ప్లాట్ అనుకుంటారు. అలా ఉండదు పీక్. అది చాలా మంది అట్లున్నది లెక్కలు. ఈ లంగా కొడుకు ఏసీబీకి ఫ్రీ హ్యాండ్స్. అవినీతిపై అధికారుల ఉక్కుపాదం. పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులే అధికం. ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ రెస్పాండ్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకొని సీఎం. ఏసీబీ కేసులో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు ఆదేశాలు. ఏడాది వ్యవధిలోనే 188 మందిపై కేసులు నమోదైందంట. విపరీతమైన అవినీతి ఉంది. ఇది ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కావాలి. ఇంకా పురుషులకు పీరియడ్స్ ఉంటే అర్థమయ్యేది. గర్భస్రావంతో ఆమెకు మానసిక, శారీరక సమస్యలు, పర్ఫార్మెన్స్ లేదని తొలగిస్తారా? పురుష జడ్జీలకు ఈ రూల్ అమలు చేస్తారా? మహిళా జడ్జీల తొలగింపును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైందంట. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కొంచెం మానసిక పరిస్థితి బాగాలేదు, తర్వాత కొంచెం పీరియడ్స్ అవి ఉన్నాయని చెప్పేసి, నెలసరి ఉందని చెప్పేసి ఆమె రాకపోతే మొత్తం విధుల నుంచి తీసేసినట్టు జడ్జిని. ఇది దిశలో ఉన్న కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. పురుషులకు నెలసరి వస్తే తెలిసేది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పై సుప్రీం ఆగ్రహం. మహిళా న్యాయమూర్తి మానసిక, శారీరక క్షోభను హైకోర్టు విస్మరించిందన్న అత్యున్నత ధర్మాసనం జడ్జిల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు. ఉదయం 7:27 భూ ప్రకంపనలు వచ్చినాయి. ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీసిన జనం. చాలా ప్రాంతాల్లో 2 నుంచి 7 సెకండ్ల పాటు కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై 5.3% నమోదైంది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తి అని వస్తుంది కానీ పూర్తిగా వైభవ్ నాగ చైతన్య శోభిత పెళ్లి దూలిపల్లి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక లెక్కలు తీద్దామా కేసీఆర్. కుక్కతోక తగిలి పందిరి కూలినట్లుగా కాళేశ్వరం పరిస్థితి ఉంది. ప్రాజెక్టులపై లెక్కలు తీసేందుకు కేసీఆర్ రెడీనా? కేటీఆర్, హరీష్ రావు ఊర్ల మీద పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వచ్చొచ్చిన ఆమోతులా మాట్లాడు కాదు, దమ్ముంటే చర్చకు రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశాం. 25 ఏళ్లలో మోదీ గుజరాత్లో ఎన్ని జాబ్స్ ఇచ్చారు? దీనిపై బండి సంజయ్ కిషన్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి. 10 ఏళ్ళు మోసిన వాళ్ళు 10 నెలల్లో ఏం చేశారని అడుగుతున్నారు. ఉదయం లేస్తే ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వచ్చు కదా. పెద్దపల్లిలో జరిగిన యువ వికాస సభలో సీఎం రేవంత్. రాష్ట్రంలో గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టింది. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఒప్పందం జరిగినట్లు ప్రకటించిన ప్రభుత్వం గ్లోబల్ హెడ్ క్వార్టర్గా భాగ్యనగరం ఉండబోతోంది. నాపై నమోదైన కేసు కొట్టివేయాలి. హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్. పంజగుట్ట పిఎస్లో నాపై నమోదైన కేసుపై స్టే ఇవ్వాలని పిటిషన్. పిటిషనర్ చక్రధార్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావుపై కేసు ఫైల్. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్న మాజీ మంత్రి తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి అంట. తెలంగాణ తల్లి రూపం మార్చే కుట్ర. కేసీఆర్ పై కోపంతో రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు. మూర్ఖపు పనులకు ప్రజల నుంచి చీత్కారమే తప్ప ఆమోదం లభించదు. ఏడాది వ్యవధిలో తెలంగాణ అధోగతి పాలైంది. 12 నెలల పాలనలో అన్ని అసత్యాలే. ఆ ప్రభుత్వంలో యనుమల బ్రదర్స్కు మాత్రమే లాభం. ఈ ప్రభుత్వంలోనట. మరి గతంలో ఎవరికి లాభం జరిగింది? యనుమల బ్రదర్స్ అంటున్నావు కదా. యనుమల బ్రదర్స్ కనీసం వాళ్ళ పాపం అంటే రాజకీయాలలో కూడా లేరు కదా వాళ్ళు. అంటే ఏమైనా ఎమ్మెల్యే పదవి తీసుకున్నారా? వాళ్ళు చేయాలని కూడా చేసుకోలేరా? కవితారా వచ్చే, హ్యాపీ రావచ్చే, కుటుంబం అంతా వచ్చే, మీ కాందాన్ అంతా వచ్చే, కాందాన్ కాకుండా మీ కల్వకుంట్రోళ్ళు కూడా ఇంకా బోలెడు మంది వచ్చే. ఈయన మాట్లాడుతుండే ఇంకా ఇందిరమ్మ ఇండ్ల కోసం యాప్. అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ను నేడే ప్రారంభిస్తాం. పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. 4 దశల్లో లబ్ధిదారులు అకౌంట్లో 5 లక్షలు వేస్తాం అంటున్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 500 కోట్ల రూపాయల విలువైన భూమిని 5 కోట్ల రూపాయలకే బీఆర్ఎస్ ఆఫీసుకు కేటాయించారని పిటిషన్.
ఇక విచారించిన సమన్లు జారీ చేసిన న్యాయస్థానం. ఇక ట్రాఫిక్ పోలీసులుగా ట్రాన్స్జెండర్లు రాబోతున్నారు. 44 మందిని సెలెక్ట్ చేసింది ఇక్కడ. ఇక ప్రజల చావులు గోసలు కాంగ్రెస్ విజయమా? ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహా సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవం, డిప్యూటీ సీఎం పదవులకు షిండే అజిత్ ఓకేనంట అంటే అంటున్నామని తెలియదు. ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గవర్నర్ను కలిసిన మహాయుతి నేతలు. ఇవాళ ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న ప్రధాని మోదీ, తర్వాత ఎన్డీఏ కీలక నేతలు వస్తారు. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది. పిల్లల్ని కనడంలోని కష్టాలు తెలిసేవి. గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడంపై సుప్రీంకోర్టు కీలకంగా స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ పై కాల్పులు, పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు, నిందితుడు నారాయణ్ సింగ్ అరెస్టు. ఇక ఫడ్నవీస్కే పట్టం. మహారాష్ట్ర సీఎంగా భాజపా సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. ఎట్టకేలకు ఉత్కంఠకు తెర. ఇవాళ ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న ప్రధాని. తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం. బుధవారం ఉదయం 7:27 కంపించిన భూమి, 3 నుంచి 6 సెకండ్ల పాటు కంపించిన ప్రభావం. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు. బీసీ ద్రోహులను బహిష్కరించండి. ఇది ఏంటి నిజంగా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలతో రికార్డు సృష్టించాం. 10 ఏళ్లలో చేయలేని ప్రగతిని 10 నెలల్లో చేసి చూపించాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుని చేస్తాం. ఉద్యోగాలు, రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు సిద్ధమా? పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ భారత్ లో మొదటిది. రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ కీలక ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ. 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు. దీనిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదలయ్యాలని చెప్పేసి అంటుంది కేటీ రామారావు. మీ ఐఏఎస్ 7,00,000 కోట్లు. మీ ఇప్పుడు ఇందులో ఏంది? 64,500 కోట్ల రూపాయలు మీరు కట్టిన మీరు చేసిన పాపానికి, అంటే మీరు చేసినటువంటి అప్పుకు మిత్తిలు కడతానికే సరిపోతుంది కథ. ఇంకా మళ్ళీ ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు. అట్టహాసంగా ప్రజాపాలన ఉత్సవ ముగింపు. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. అదే రోజు 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహణ. వందే మాతరం, తమన్, రాహుల్ సిప్లిగంజ్ తో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వందే మాతరం అంటే శ్రీనివాస్, వందే మాతరం శ్రీనివాస్. ఇక ప్రతి రైల్లో 4 జనరల్ బోగీలంట. 21 రైళ్లలో దశల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. 80 LHB కోచ్లు ఉండాలి కూడా. 4 కాదు అసలు యాక్చువల్ గా మొత్తం జనరల్ బోగీలు పెట్టి 4 ఇవి పెట్టుర్రి. ఏవి ఏసీలు కథ ఉంటుంది కదా లెక్క అవి పెట్టాలి. ఎందుకంటే సాధారణ ప్రజలేమో కుక్కిర్చి ఇట్లా మొత్తం దారుణంగా ఉండాలి. ఇదేంది ఇది వివక్ష? కాకపోతే రాజకీయ కక్షతోనే నాపై కేసు అంటున్నాడు హరీష్ రావు. ఇక వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళన. 2 అదనపు కమిషన్లు గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ. మరో 4 జాయింట్ కమిషన్లకు స్థానచలనం. మధ్యతరగతి వారికి ఇల్లు. ORR, RRR మధ్య 300 ఎకరాల్లో నిర్మిస్తాం. 3 చోట్ల 100 ఎకరాల చొప్పున. రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. ఇక భరాసా హయాంలో జీవో 59 ముసుగులో 1,000 కోట్ల రూపాయలు భూమి ఆక్రమించారు. వాస్తవం అది. ఇక భరాసా హయాంలో ఇది జరిగింది. వాటిపై లావాదేవీలు ఇప్పటికే నిలిపివేత, స్వాధీనానికి చర్యలు. 1000 మంది సర్వేయర్ల నియామకానికి నిర్ణయం. ఈనాడుతో రెవెన్యూ మంత్రి, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈనాడు పత్రిక ఎప్పుడైతే యాడ్ వస్తుందో అప్పుడు ఒక మంత్రికి ఇంటర్వ్యూ, యాడ్ రాగానే మంత్రికి ఇంటర్వ్యూ పెద్ద స్పేస్ ఇస్తుంది. పరస్పర బేరాలు. పదవి విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులు ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధం. కోరుకున్న జిల్లాకు వచ్చేందుకు జూనియర్ల ప్రయత్నాలు. దరఖాస్తుకు 30 వరకు గడువు. ఒకే తరగతి, ఒకే గది, 5 తరగతులట. చూసుకో, ఇది జవహర్ నగర్ మేమే పోయినాం. ఇక్కడ బోర్డు ఉంటుంది, ఇక్కడ బోర్డు ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఇక్కడ చూస్తుంటారు, అక్కడ పిల్లలు అక్కడ. ఆ పిల్లలు అటు చూస్తున్నారు, ఈ పిల్లలు ఇటు చూస్తున్నారు. చూడండి మీరు. 5 క్లాసులు. మరి వాళ్ళు ఇంకో మిగతా పిల్లలు ఎట్లా చూడాలి? 2 క్లాసులు అంటే నడుస్తున్నాయి అనుకో, ఇంకా 3 క్లాసులు. మరి ఎటుపోయింది విద్యా వ్యవస్థ? ఎటుపోయింది? ముఖ్యమంత్రి దీనిపైన దృష్టి పెట్టాలి, ఈ విషయం పైన దృష్టి పెట్టాలి. 10 సంవత్సరాలు పనిచేసిన ఆ ముఖ్యమంత్రికి పనిపాడిగా ఏం లేదు. ఇప్పుడే దృష్టి పెట్టాలి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాషిగామ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు గాను 33 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థలకు చేరడంతో దాన్ని కూర్చేశారు. మిగిలిన భవనంలో ఒక గది, అయితే వరండా, ప్రధాన ఉపాధ్యాయుడి గది మాత్రమే ఉన్నాయి. ఇక గది, వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరండాలోకి ఎండ వస్తే బయట చెట్ల నీడన, లేదంటే ఉన్న ఒకే ఒక గదిలో అన్ని తరగతులకు పాఠాలు బోధించాల్సి వస్తుందంట. సమస్యను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ తెలిపారు. ఆయన ఉపాధి హామీ పథకం నిధుల కింద నుంచి 12 లక్షల మంజూరు హామీ ఇచ్చిందట.
త్వరితగతిన భవన నిర్మాణం చేయాలని చెప్పేసి చాలా చోట్ల ఉన్నది ఇటువంటి పరిస్థితి. సారు కూర్చుందామంటే కూడా ప్లేస్ లేదు, కుర్చీని పైన టేబుల్ పైన టేబుల్ మీద కూర్చేసుకొని కూర్చోవాలి ఆయన. అట్లా ఉన్నది మన ప్రభుత్వ బడిల పరిస్థితి. ఇవేం రాసుకొచ్చిందో ఇవి మారాలి. ఎందుకంటే 1,50,000 కోట్లు పెట్టేసి తర్వాత విషయం. భయకంపం భూకంపంతో ఉలిక్కిపడిన తెలంగాణ, మేడారంలో భూకంప తీవ్రత. కాకెట్ల బాధపడ్డాడు, కాకొచ్చింది భూకంపం. ఫామ్ హౌస్ లో రాదు అంటే వచ్చినా తెలియదు ఆ టైంలో, పొద్దున కదా, లేచిండో 7:27 కంటే కానిపోయిన అది. అప్పుల లెక్క తప్పుల తడక, అబద్ధానికి అంగిలాగి వేస్తే అది రేవంత్ అంటుండు. కౌశిక్ రెడ్డిపై కేసు. కాకర్ ఏమంటారు మరి మళ్ళా? కౌశిక్ రెడ్డిపై కేసు అంటే పోయి సీఐని తిడితే కేసు కాకపోతే ఏమైతుంది? విధులకు ఆటంకం కలిగించిండట. మరి కలిస్తే మమ్మల్ని కూడా విధులకు ఆటంకం కలిగించిన మా మీద కుట్రలోనే నాపై కేసు, 11 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు, మంత్రుల భూమాయ, 400 ఎకరాలపై కన్ను, 10,000 కోట్ల భూ కుంభకాన్ని కుట్ర. సుల్తానాపూర్ లో ప్రభుత్వ భూమికి ఎసరు. ఇక ప్రస్తుతం 100 ఎకరాల్లో వెంచర్ అంట. బుల్డోజర్లతో 2 నెలలుగా పనులు. వెంచర్ చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం. అమీన్పూర్ మండలం, అవునవును, మెదక్ జిల్లాకు చెందినటువంటి సంగారెడ్డి మెదక్ జిల్లా పటాన్చెరు పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈడ కూడా మస్తు వేసినట్టు సిద్దిపేట దగ్గర ఈ ఏరియాలో మొత్తం చుట్టుపక్కల గవర్నమెంట్ భూములని కథం చేసిండ్రు. అవన్నీ కూడా మొత్తం లెక్క రావాలి గతంలో ఏం చేసిండ్రు. మొత్తం మీద ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది ప్రభుత్వం ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు కూడా. తర్వాత 100% ఎవరైతే బీసీ ద్రోహులు ఉన్నారో వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు.